పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాగ మహేష్ గారు చిరంజీవి గారి కాలర్ పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఆ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఆయన కలెక్టర్ ఆఫీస్లో డ్యూటీలో ఉన్న ఒకానొక సందర్భంలో ఆయన నా షర్ట్ పట్టుకుని మధ్య మాట పెరగటం, నేను కొంచెం దురుసుగా ప్రవర్తించడం. ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్, ఆ గొడవలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పని అన్నారు. అసలు దాని గురించి మీరేం చెప్తారు? నేను మెగా ఫ్యామిలీని మొత్తం తెలిసిన వాడిని. అంటే మెగాకి అల్లుకి ఇప్పుడు గ్యాప్ ఉంది అని అంటారా? అనుకోవటానికి కారణాలు ఈ రీజన్స్ కొన్ని. బాలకృష్ణ గారు అంటే కొంచెం కోపిస్టి, సినిమా సెట్లు అందరినీ కొట్టేస్తారు, ఇలాంటి అపోహలు ఉంటాయి. ఆయనతో మీరు యాక్ట్ చేశారు కాబట్టి బాలకృష్ణ గారి గురించి ఉన్న అపోహ నా బాగా దగ్గర చూశాను. మీకున్న టాలెంట్కి తగినన్ని మూవీలు ఇప్పటి వరకు పడలేదు అనడానికి రీజన్ అంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి కొంతమంది ఏమైనా పక్కన పెట్టడం. సుకుమార్ గారు పుష్ప ఫస్ట్ మూవీకి నన్ను కాకినాడ పిలిపించారు. వెళ్ళాను, మేకప్ వేసుకున్నాను, ఆ షిప్ ఎక్కాను, అంతా జరిగిన తర్వాత మహేష్ గారు మీకు దిగిపోండి కిందకి అన్నాడు, మీరు వెళ్ళిపోండి సార్ బ్యాక్ అన్నాడు. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. ఇవాళ మనతో ఉన్న ఒక సీనియర్ గెస్ట్ ఎవరు అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసినవి మంచి మంచి మూవీస్, ప్రతి క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోయే రోల్స్ చేసి ఆడియన్స్ అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన నాగ మహేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి రీసెంట్గా ఆయన చిరంజీవి గారి మూవీలో కూడా చేశారు. ఆయన చేసిన ప్రతి మూవీ హిట్ అవుతుందేమో అనిపించేలా ఆయన క్యారెక్టర్స్ ఉంటుంది. అటువంటి మూవీస్లోనే ఆయన కూడా యాక్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉండి ఇన్ని సినిమాలు చేసిన ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా రీసెంట్గా కూడా మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో మీరున్నారు. చిరంజీవి గారు మూవీ అంటే కంపల్సరీ మీరు ఉంటారు అనేది ఒక ఇదైపోయింది అనమాట, ఒక స్లోగన్ లాగా. ఎలా అనిపించింది మళ్ళీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ పిక్చరే దేవుళ్ళగా నాకు ఆయన మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా ఈ సినిమా జీవితానికి కారకులు చిరంజీవి గారే. చిన్న వేషం వలన పక్కన ఒక్క ఫ్రేమ్లో కనిపించాలని అడిగితే ఆయన జీవితాన్ని ఇచ్చే ఒక మంచి వేషం ఖైదీ నెంబర్ 150లో నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా అది చాలా మంచి అవకాశం, చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక పెద్ద హీరో తోటి ఢీకొనే సన్నివేశంలో పాల్గొనడం అనేది, పైగా 500-600 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య సోలో సీను, అంత గొప్ప ఎక్స్పోజర్ వచ్చే అవకాశం నాకు ఆ చిత్రం ద్వారా జరిగింది. అది పట్టుబట్టి చిరంజీవి గారు ఇవ్వటమే నా అదృష్టం. నాగ మహేష్ గారు చిరంజీవి గారి కాలర్ పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఆ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు కాలర్ పట్టుకున్నాడు? నాగమహేష్ పట్టుకోవాలా, ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. అంటే ఆయన కలెక్టర్ ఆఫీస్లో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ నేను. ఆయనేమో కలెక్టర్కి మెమో ఇవ్వటానికి ఊరి జనాలతో వస్తాడు అన్నమాట. అది అతను అడ్డగించి ఆ పని జరగకుండా చూసే బ్యాడ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది అట్లా అడ్డగించడం, మధ్య మాట పెరగటం, నేను కొంచెం దురుసుగా ప్రవర్తించడం జరుగుతుంది సీన్ ప్రకారం. అట్లా ఆ సీన్లో కాలర్ సీన్లో బ్యాడ్ ఇన్స్పెక్టర్గా. సార్, యాక్చువల్గా అంత పెద్ద ఆర్టిస్టులు అంటే మనకు కొంచెం ఫేస్ టు ఫేస్ డైలాగ్ చెప్పాలంటేనే కొంచెం ఏదో టెన్షన్గా ఉంటుంది. డైరెక్ట్గా అంత పెద్ద సూపర్ హీరోని పట్టుకొని కళ్ళలోకి చూసి చెప్పడం అంటే అది కష్టం అనిపిస్తుంది కదా. ఏమైనా టేకులు తీసుకున్నారా? టెన్షన్ పడ్డారా ఆ టైంలో? ఎలా అంటే పడిన మాట వాస్తవమే. ఫస్ట్లో అంటే చిరంజీవి గారితో పూర్వపరిచయం ఉంది నాకు, కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ముందు బాగా చేయగలిగా. కానీ ఒకనొక సందర్భంలో ఆయన నా షర్ట్ పట్టుకుని వాళ్ళ చెల్లెల గురించి బ్యాడ్ కామెంట్ చేస్తే నన్ను చాలా ఎమోషనల్గా కోపంగా మాట్లాడే సీన్ తర్వాత అప్పటి వరకు ఫ్లోలో టకటక సింగిల్ టేక్తో చెప్పి నేను, ఆయన నా వెరీ క్లోజ్, నాకు వయసులో ఐ కాంటాక్ట్ అయిన తర్వాత నేను మర్చిపోయాను. నన్ను మర్చిపోయాను, ఇన్స్పెక్టర్ రోల్ మర్చిపోయాను, నన్ను మర్చిపోయాను. ఆయన రూపం తెర మీద చూసింది గుర్తొస్తుంది. నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పలేకపోయా. ఒక టేక్ 4-5 టేక్స్ పడి నాకు పడితే అందరూ చుట్టూ వాళ్ళంతా ఇప్పుడు ఇచ్చిపోయాడు కదా, బాగా చేశాడు, ఒకసారి సడన్గా డిశ్చార్జ్ అయిపోయింది, బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్టు అయిపోయాడు అని. అంటే వినాయక్ గారు వచ్చి, ఆయన అర్థమైపోయింది వినాయక్ గారికి, మానిటర్ చూస్తున్నాడు కదా, వచ్చి ఆయన చిరంజీవి గారితో చెప్పాడు, అన్నయ్య మహేష్ గారు డైలాగ్ ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఆయన సూటిగా మీ కళ్ళలో చూస్తున్నాడు,
ఆ కళ్ళు చూడంగానే ఆయన మర్చిపోతున్నాడు. అంతకుముందు చూసి మాట్లాడాం. అంటే ఒక ఎమోషనల్ సీన్ ఆయన చేసిన తర్వాత నాకు ఆ రుద్ర రూపమే కనిపిస్తుంది. ఓకే. నేను కూడా దాంట్లో మీ యాక్టింగ్ చూస్తా కట్ చెప్పడం మర్చిపోయా అన్నాడు. ఓకే. దాంతో చిరంజీవి గారు ఒక సలహా ఇచ్చారు. మహేష్, నువ్వు కళ్ళలో చూడమాక, ఇక్కడ చూడు, మాకు కెమెరా లెఫ్ట్లో ఇటు ఉంది, ఈ సైడ్ ఉందనుకోండి, నేను ఇక్కడ చూసిన కెమెరాకి నేను మీ కళ్ళలో చూసినట్టు ఉంది. లుక్ చీట్ చేశారు. లుక్ చీట్ చేసాం. ఓకే. ఇక్కడ చూడు, మన ప్రొఫైల్లో ఉన్నాము, అలా చూస్తున్నట్టు ఉంటుంది. చూస్తుంటే నేను ఆయన ఏరియాలో చూస్తూ ఆ డైలాగ్ చెప్పడం, నెక్స్ట్ ఓకే చెప్పడం జరిగింది. ఓకే. అట్లా పెద్ద యాక్టర్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నర్వస్నెస్ ఉంటుందండి. ఎందుకంటే ఆడ ఎన్నో ఏళ్ళుగా మనం తెర మీద చూస్తున్నాం, ఆరాధించున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మీరు మెగా ఫ్యామిలీకి మీరు చాలా క్లోజ్ అనే విషయం అందరికీ తెలుసు. అండ్ ఇండస్ట్రీలో మళ్ళీ మీకు ఒక పునర్జన్మ ఇచ్చింది చిరంజీవి గారు అని కూడా తెలుసు. ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్, ఆ గొడవలన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పని అన్నారు. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు ఒక డివైడర్ ఏర్పడింది. సో వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు, ఫ్యామిలీలో గొడవలు ఏంటి, ఇంటెన్షనల్గా గొడవ పడినా పడకపోయినా బయట జనాలకి ఏం పోర్ట్రే అవుతుందంటే వీళ్ళిద్దరూ విడిపోయారు అని చెప్పి ఫ్యాన్స్ కొట్టుకోవడం మొదలు పెట్టారు. అసలు దాని గురించి మీరేం చెప్తారు? అదేం లేదండి, వాళ్ళు ఎప్పుడు ఒకటి వనల్లో సేమే. నేను మెగా ఫ్యామిలీని మొత్తం తెలిసిన వాడిని కాదు, కానీ బయట జనాలకి ఉండే అభిప్రాయం చాలా తప్పది. వాళ్ళు రెస్పెక్ట్ చిరంజీవి గారు కూడా అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఎదిగొచ్చిన తర్వాత ఎవరికైనా కొంచెం నాది అనేది మన పిల్లలకే నీ చెప్పిన నీ చేస్తా కదా, నీకెందుకు ఊరుకో అది తత్వం వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమైనా అభిప్రాయ భేదం వచ్చిందేమో జనాలు అనుకుంటా కారణం అయిందేమో, కానీ ఇండిపెండెంట్గా సినిమాలు చేయటం వల్ల అలాంటిది ఏమీ లేదు. గారు రకాలుగా కలిసి ఉంటారు, అన్ని అకేషన్స్ కలుస్తారు, చేస్తారు. అంటే మెగాకి అల్లుకి ఇప్పుడు గ్యాప్ ఉంది అని అంటారా? గ్యాప్ నిజంగానే ఉందా? గ్యాప్ ఏం లేదండి, గ్యాప్ అనుకుంటాం తప్ప, జనాలు అనుకుంటాం తప్ప. ఇండిపెండెంట్గా సినిమాలు చేసుకెళ్ళడం వల్ల గ్యాప్ ఉంది అనుకుంటాం, ఒకటి కారణం కావచ్చు. కారణాలు చెప్తున్నాను, అనుకోవటానికి కారణాలు రెండు ఏంటంటే, అప్పటిదాకా గీత ఆర్ట్స్ సినిమాలో చేసిన చిరంజీవి గారు తర్వాత మళ్ళీ కంబ్యాక్ మూవీస్తో ఆయన ఏ సినిమాతో వచ్చాడు, ఆయన కొనుగోలు ప్రొడక్షన్తో వచ్చాడు ఆయన. ఈ రీజన్స్ కొన్ని జనాలు అనుకోవటానికి తావిచ్చినవి తప్ప అక్కడ కారణాలంటే లేవు. ఇప్పుడు సుస్మిత గారు నిన్న మనశంకర్ వరప్రసాద్ చేశారు, మరి రామచంద్ర కొడుదల ప్రొడక్షన్కేను సుస్మిత గారు గోల్డ్ బాక్స్కి ఏమన్నా విభేదాలు ఉన్నాయని అనుకుంటామా? చెప్పండి. లేదు. సేమ్ అంతే కూడా. రామచంద్ర గారు తను ఇంట్రడ్యూస్ చేయాలి, నాన్నగారిని రీఎంట్రీ నేను ఇవ్వాలి అనుకున్నారు, చేశారు. జనాలు అనుకోవటానికి తావిచ్చింది అంతే తప్ప అక్కడ దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు కదా నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఈ పొలిటికల్గా కానివ్వండి ఏదైనా మాట్లాడినా, ఆ ట్రోల్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇబ్బందికరంగానే ఉంటుంది. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒకసారి. మనం మాట్లాడకుండా ఉంటే బెటరు. చిరంజీవి గారు ఇప్పుడు అసలు మాట్లాడరు, ఆయన కామెంట్ చేసినా మాట్లాడరు. జనాలకి ఏంటంటే పని పాట లేని వాళ్ళు ఖాళీ కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళ జీవితం మీద కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఉన్నవాడు అదొకటి తేలిగ్గా మాట్లాడతాడు. ఇప్పుడు మనిషిని మనం మాట్లాడాలంటే మనకు స్థాయిలో ఉండాలి. ఏ స్థాయి ఉంటుందండి ట్రోలింగ్ చేసే వాళ్ళకి? మెగాస్టార్ జీవితంలో ఏం చూస్తారు చెప్పండి? వాళ్ళకి పొద్దున్నేసి ఒకవేళ ఒక డబ్బులు చేయమనండి, క్రమశిక్షణగా ఉండమనండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు రారాజుగా ఉన్నాడు ఇండస్ట్రీలో, ఏనాడు పులు మాటలు మాట్లాడా? వీళ్ళ కిందకి వస్తే మాటలు ఎవరి మీద వీళ్ళు కామెంట్ చేస్తారు అంతే. కాబట్టి ట్రోలర్స్ మీద నాకు చికాకే. అంటే మాట్లాడిపోతుంది, ఏదైనా అభిప్రాయ భేదం నాకు ఉండొచ్చు. చిరంజీవి గారు చెప్పిన స్టేట్మెంట్ నేను విభేదించవచ్చు, నాగబాబు చెప్పింది విభేదించవచ్చు. అది ట్రోలింగ్ కాదు కదా. ఆయన అభిప్రాయం చెప్తే అలా కాకుండా ఎలా ఉంటే బాగుంటుంది కదా నా అభిప్రాయం చెప్తాం. అట్లానే నువ్వు చెప్తే సజెస్టబుల్గా ఉండాలి తప్ప, అడ్వైజబుల్గా ఉండాలి తప్ప, నువ్వు నీకు ఏ అర్హత లేకుండా వీడియో. అంటే రీసెంట్గా కూడా చిరంజీవి గారు ఒక మూవీ గురించి మాట్లాడుతూ, ఈ మూవీని ఎవరికైనా చూపిస్తే విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారంటే మీ ఇంట్లో నిహారికకి మీ చిన్న కూతురికి చూపించు అని చెప్పి లాస్ట్ 3 days నుంచి వైరల్. ఇప్పుడు మీరు రామా అన్నా సరే భూతాన్ని ఎవరు ఉంటారండి, వాళ్ళని మనం మార్చలేము, వాళ్ళ జీవితాలు మార్చలేము, వాళ్ళని మార్చలేము. కాబట్టి మనం ఏది మాట్లాడినా రాళ్ళేసేవాడు రెడీగానే ఉంటాడు. పూత పూయటం ఆలస్యం, పెద్దనే ఏం చేసుకుంటాడు, కానీ రాయేసి కొడతాడు. కాయ కూడా కానివాడు దాన్ని.
అట్లాగే అలాంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం వేస్ట్. సార్ మీరు బాలకృష్ణ గారితో అఖండ మూవీ కూడా చేశారు. అఖండ మూవీ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన మూవీ. ఆ యాక్షన్ సీక్వెన్స్ అందరికీ కూడా నచ్చుతుంది. బాలకృష్ణ గారు అంటే కొంచెం కోపిస్టి, సినిమా సెట్లో అందరినీ కొట్టేస్తారు, ఇలాంటి అపోహలు ఉంటాయి. ఆయనతో మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? బాలకృష్ణ గారి గురించి ఉన్న అపోహే, అది అపోహగానే మనం ట్రీట్ చేయాలా. నేను ఆయనతో కలిసి అక్కడ కాంబినేషన్ చేశాను కాబట్టి నా బాగా దగ్గర చూశాను. ఆయన ఏమైనా తప్పు జరిగితే మన సైడ్ నుంచి ఆయన కోపం వస్తుంది తప్ప ఆయన కోపంగా ఉండే పరిస్థితి ఉండదు అసలు. యాక్చువల్గా మనమేమైనా మిస్టేక్ చేస్తే దానికి ఆయన కోపం చెందొచ్చు. కొంతమంది దాన్ని నివారించుకుంటారు, ఆయన ఏమో ఎమోషనల్గా మొదలెస్తారు. దాన్ని వీడు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తే వీడు చేసిన తప్పు చెప్పడం, వీడు ప్రచారం చేసేది ఎక్కువ ఉంటుంది. అట్లా కొంచెం అంటే ఒక మనిషి ఎమోషన్ కంట్రోల్ చేస్తున్నారు, ఒక మనిషి కంట్రోల్ చేసుకోరు. అలా బాలకృష్ణ తప్పు జరిగితే అక్కడే మందలించడం వల్ల 100 మంది చూస్తారు. చూసినోడు వాడి యాంగిల్ దీన్ని జడ్జిమెంట్ చేస్తాడు. నాకు కలిగిన ఇబ్బంది నాకు తెలుసు, అంత ఇబ్బంది నాకు కలిగింది అనేది చూసేవాళ్ళంతా తెలియదు కదా. ఆడ ఏం ఇబ్బంది నాకు పెట్టాడు వాళ్ళకి తెలియదు, ఎందుకు అరిసానో వాళ్ళకి తెలియదు, బట్ అరవటం మాత్రం ఇప్పించింది. సో దాన్ని బట్టి వాడు ఇక కొత్త కథ రాస్తాడు, కొట్టేస్తారు, రాస్తాడు ఇక అట్లా. కాబట్టి బాలకృష్ణ గారితో అదేమి ఉండదు, చాలా బోళ మనిషి అయినా చాలా సరదాగా ఉంటారు లొకేషన్లో. ఆయనతో మీకు ఏదైనా ఒక మంచి మెమరీ ఉందా సార్, ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకునేది? మెమరీ అంటే యాక్చువల్గా అఖండ సినిమాలో ఆయనతో కాంబినేషన్ చేసింది జస్ట్ 3-4-5 డేసే. ఆమె ఇద్దరు కలిసి వర్క్ చేసింది 4 days, 5 days మ్యాక్సిమం. అయితే ఆయన 1.5 year తర్వాత వీరసింహారెడ్డిలో నేను యాక్ట్ చేశాను సీన్లో. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో నేను డాష్ మీద ఉన్నాను. నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి కెమెరా కనిపించాలనే తాపత్రయం కూడా నాకు లేదు. బ్యాక్ నిలబడతా, వెనక నిలబడతా, కొన్ని షార్ట్ ఉన్నవాళ్ళు ముందు చూసి మనం అనుకుంటాం. అట్లా నేను నవీన్ గారు, మైత్రి మూవీస్ నవీన్ గారు మాట్లాడుతున్నాము. బాలకృష్ణ గారు ఏదో మాట్లాడతాడు చూసి, ఇదిగో అఖండలో పిండేశాడుగా మహేష్, రా ఇలా నిలబడ్డావు అని లాగటం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. 4 days పరిచయం అది. ఆ తర్వాత ఎప్పుడు కావాలా, ఎక్కడ కావాలా. మళ్ళీ వీరసింహారెడ్డి సినిమా ఫంక్షన్లో కలిసాం. ఆ పేరు గుర్తుపెట్టుకుని ఆ సినిమా సరే అఖండలో చేశాడు మనవాడు ఇట్లా అనవచ్చు. నాకు అందరూ గుర్తురారు కదా, ఎవరికి గుర్తుండవు. అట్లా పెద్ద బిజీ స్టార్కి మనం గుర్తుండడం అనేది పెద్ద ఆశ్చర్యం. అలా పేరు పెట్టి పిలవడం కాకుండా సెకండ్ ఇచ్చి ముందు లాగటం ఒక మంచి అనుభూతి నాకు బాలయ్య బాబు తోటి. ఒక మంచి మెమరీ. ఓకే సార్, ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ రావాలంటే టాలెంట్ ఎంత ముఖ్యమో టాలెంట్తో పాటు క్యాస్ట్ కూడా ముఖ్యం అనేది బయట వినిపిస్తూ ఉంటుంది. పలానా కమ్యూనిటీకి చెందినవాడు నేను కాదు కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ రాలేదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? ఏముండదు మేడం, అసలు కులం మతం అనేది ఇక్కడ అసలు సబ్జెక్టే కాదు, టాలెంటే ముఖ్యం. ఆ టాలెంట్ని గుర్తించడం అనేది, గుర్తించబడకపోవడం అనేది ఉంది. నాకు గొప్ప టాలెంట్ ఉండొచ్చు, నాకు గుర్తిస్తేనే కదా వేషం నాకు నేను యాక్టర్ అవ్వగలిగింది. సో ఒక మనిషిని గుర్తించబడటం అనేదే విషయం తప్ప క్యాస్ట్ ఎంతవరకు నేను గత 10 ఏళ్ళుగా ఉన్న ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 9 years అవుతుంది. మీ క్యాస్ట్ ఏంటి అడిగిన లేరు, అడగలేదు సార్, ఎవ్వరు అడగల. మరి అన్ని క్యాస్ట్ల వాళ్ళతో నేను వర్క్ చేస్తున్నా. మరి ఇండస్ట్రీ అంటేనే కమ్మ వాళ్ళకి కాపులకి మధ్యన జరుగుతుంది. సో ఎవరి క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు పైకి తీసుకొస్తూ ఉంటారు అని అంటారు కదా. అదేం లేదండి, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఎవరు ఏ క్యాస్ట్, చిరంజీవి గారు ఏ క్యాస్ట్. క్యాస్ట్ అనేది అసలు క్వశ్చనే కాదు. క్యాస్ట్ అనేది ఇక్కడ ఉంటుందని అభిమానం ఉండొచ్చు, మన క్యాస్ట్ అతను అభిమానం ఉండొచ్చు, బట్ అది టాలెంట్ లేకపోతే అభిమానం ఉందని మొయ్యలేరు కదా. అవును అంతే జరుగుతుంది. బట్ ఫ్యాన్స్ కూడా సార్, ఇప్పుడు మా కమ్యూనిటీకి సంబంధించిన హీరో సినిమా ఇది, ఎవరికి వాళ్ళు అలా డివైడ్ చేసుకుని స్ప్లిట్ అయిపోయారు ఫ్యాన్స్ కూడా. దీనివల్ల క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానివ్వండి, హీరోస్కి కానివ్వండి, ఏమైనా ఇబ్బందులు పడుతూ. ఏముండదు, ఇప్పుడు నేను బాలకృష్ణ గారి సినిమాలు చేస్తున్నా, చిరంజీవి గారి సినిమాలు చేస్తున్నాను, రవితేజ గారి సినిమాలు చేశాను, అందరు హీరో సినిమాలు చేస్తున్నా. ఇక్కడ క్యాస్ట్ అనేది క్వశ్చనే కాదు. మరి ఫస్ట్ టైం కలిస్తే నాకు అఖండలో అద్భుతం వేషం ఇచ్చారు బోయపాటి శ్రీని గారు. మరి క్యాస్ట్ అడగలేను, క్యాస్ట్ అడగల. నా పర్సనాలిటీ ఉపయోగపడుతుందా లేదా, నేను చేసిన సినిమాల్లో నా పర్ఫార్మెన్స్ ఏదో చూసి ఆయన ఈ అవకాశం ఇవ్వడం జరిగింది తప్ప మన కులమా బయట కులమా అనే ఎంక్వైరీ లేవు. ఆ రకంగా క్యాస్ట్ అనేది నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో లేదు. ఉందని కూడా అంత అపోత కల్పన ఉందని కూడా తప్పు. నేను టాలెంట్ కాకపోతే నా క్యాస్ట్ కూడా ప్రొడ్యూసర్ అన్న డైరెక్టర్ నన్ను ఎంటర్టైన్ చేయడు. నా టాలెంటే వాళ్ళకి ముఖ్యం, కులం కాదు. ఇప్పుడు అటు కులం అనుకుంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఒక డైరెక్టర్స్ తీయాలి, ఒక క్యాస్ట్ వాళ్ళు హీరోస్ తీయాలి. వాళ్ళు కూడా డివైడ్ అయిపోవాలి, డైరెక్టర్స్ హీరోస్ సెపరేట్ గా.
ఇదంతా అపోహ. అపోహ 100% అపోహ. సో ఇండస్ట్రీలో అందరూ బాగానే ఉన్నారు, ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోకండి. ఫ్యాన్స్ గుడిసి వస్తున్నారు. సరే, ఇంకొకటి అంటూ ఉంటారు, లైక్ ఇండస్ట్రీ అంటే ఆ పెద్ద నలుగురు హీరోలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది, బయట వాళ్ళని రానివ్వరు, టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అది ఎలా అనిపిస్తుంది అది మీకు? కూడా లేదు. ఇప్పుడు ఎవరికి పరిగెట్టుకుని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే హీరోకి బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున వెంకటేష్ గారు పోటీ పోతారని అనుకుంటా, భద్రతా భావం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోలు చాలా మంది కొత్త హీరోలు వస్తున్నారు. మన కళ్ళ ముందే మన కిరణ్ అబ్బోవన్ గారు వచ్చారు, విశ్వక్సేన్ గారు వచ్చారు. ఇప్పుడు కొత్త కొత్త యాక్టర్స్ చాలా మంది వస్తారు. విజయ్ దేవరకొండ గారు వచ్చారు. ఎవరిని ఎవరు ఆపారు? ఎవరిని ఎవరు ఆపలేరు. అంటే ఆపడానికి కూడా ప్రయత్నం చేయరు. వ్యక్తిగతంగా నాకు మీకు పడకపోతే నేను ఒకరిని దుష్ప్రచారం చేస్తాను తప్ప నేను ఒక్కడినే నేను మిమ్మల్ని ఆపలేను. మీరు మీ దగ్గర సక్సెస్ ఉండి టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆపలేరు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ హైలైట్ అయ్యాయి, ఎక్కువ మంది హీరోస్ వస్తున్నారు కాబట్టి ఇలా అనుకుని ఉండొచ్చు అని మీరు అంటారు. సో ఇప్పుడు కొత్త అసలు వాళ్ళు ఎవరు ట్రై టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్న, ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయరంటున్నా. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండని తీసుకున్నా, తను కూడా హీరోగా మంచి సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ జనరేషన్ కూడా మేబీ వాళ్ళది కూడా ఇంకొంచెం ముందుకెళ్తే ఈ 4 ఫ్యామిలీ అనేది పోయి అప్పుడు ఇండస్ట్రీ అందరిది అనేది రావచ్చు. అంటే ఇప్పటి వరకు యాక్టింగ్ ఫీల్డ్లో వీళ్ళు తప్ప అంత నిలదొక్కుకోగలిగిన స్టార్స్ రాలేదని చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా రాలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదు, వాళ్ళు బయటకు రాలేదు. ఇప్పుడు మరి నాని సినిమాలో పక్క సైడ్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారు, వాళ్ళ ప్యానల్ స్టార్ అయిపోయాడు. ఆయన ఎలా ఆపగలిగారు? మరి ప్రభాస్ గారిని ఎవరు ఆపగలిగారు? మరి వాళ్ళు ప్యాన్ అంటే ఫస్ట్ స్టార్, బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు ఆయన. సో టాలెంట్ లేకపోతే, సక్సెస్ లేకపోతే మనం ఎంత గొప్ప కుటుంబంలో అయినా సరే కష్టం అవుతుంది. సక్సెస్ ముఖ్యం అండి, అవకాశం రావడం ముఖ్యం. ఇప్పుడు పెద్ద హీరోలకి వాళ్ళకి ఫ్యామిలీస్ ఎందుకంటామంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ కావడం తేలిక. 10 కోట్లు ఖర్చు పెట్టి సినిమా హీరోకి చేసేచ్చు. వాళ్ళకి టాలెంట్ లేకపోతే, ఇప్పుడు పెద్ద హీరో కుటుంబాలు, పెద్ద హీరో సంబంధించిన ఫ్యామిలీస్ హిట్ అవుతున్నాయా? కొన్ని హిట్ అవ్వట్లేదు, వాళ్ళ తొక్కేస్తున్నట్ట కాదు. ఇక్కడ హిట్టే ముఖ్యం. ఆపర్చునిటీ మీకైనా నాకైనా, మెగా యాక్టర్కైనా, నందమూరి గారి యాక్టర్కైనా ఆపర్చునిటీ అనేది వాళ్ళకి తేలికవుతుంది తప్ప మన కష్టం పోతే వాళ్ళు తేలికవుతుంది అంతవరకే. వన్స్ తెర మీద వచ్చిన తర్వాత మీ పర్సనల్ టాలెంటే ప్రజల్ని ఆకర్షించేది. సార్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంతమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, అందరికీ మంచి టాలెంట్ ఉంది, మంచి మంచి మూవీస్ చేస్తారు, 100,000 మూవీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంతమంది రీసెంట్ టైమ్స్లో మనం చూసాము, ఫైనాన్షియలీ వాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోయి ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ చిరంజీవి గారో లేకపోతే ఇంకొకరు వెళ్ళి ఆదుకొని సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది సార్? ఇన్ని సినిమాలు చేశారు, వీళ్ళు కోట్లు సంపాదించారు అని అనుకుంటాం బయట నుంచి చూసిన వాళ్ళు. ఇన్ జనరల్గా వాళ్ళు ఎందుకు ఇటువంటి పరిస్థితిలోకి వచ్చారు? కేవలం అది స్వయంకృత అపరాధం. ఓకే, ఏ వ్యక్తికైనా సరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే కష్టకాలం దాపురిస్తుంది. అట్లా వాళ్ళు ఆ టైంలో మనం నెక్స్ట్ ఇంక 10 ఏళ్ళు వెళ్తామని నమ్మకంతో జాక్పాట్లు ఆడతాము, లేకపోతే కమాన్ అని రేసులు ఆడతాము, ఏదో రకమైన సొంతంగా వ్యాపారం చేస్తే నష్టపోవడము, ఆ రకమైన పరిస్థితి వల్ల ఆర్థిక ఇబ్బందులు, కానీ వాళ్ళు వేరే కారణాలు కావు. బేసిక్గా మీకు రెమ్యూనరేషన్ ఎలా పే చేస్తారు సార్? అంటే మీకు ఎంత ఉంటుంది రెమ్యూనరేషన్ నార్మల్గా? వేలలో ఉంటుంది, లక్షలు రాలేదు. అంటే పర్ డే ఒక 50,000 పర్ డే లెక్క ఉంటుంది. ఇప్పుడు అట్లా నడుస్తుంది. అంటే అందరికి ఒకటే ప్రైస్ ఉండదుగా. అవును, ఒక్కొక్కరికి డిమాండ్లో సక్సెస్లో ఎవరు ఉన్నారో వాళ్ళని బట్టి ఆ సక్సెస్ సినిమా బట్టి వచ్చిన క్రేజ్ని బట్టి పేమెంట్స్ వేరియట్ అవుతూ ఉంటాయి. సో రెమ్యూనరేషన్ డైరెక్ట్గా అడిగితే ఇబ్బంది కాబట్టి సార్, మీరు ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్లో ది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఏం చెప్తారు? మా మనశంకర వరప్రసాద్ తీసుకున్నారు. ఎంత ఇచ్చారు? ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ళు సంపాదన ఆడకూడదు. సో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నారు. ఓకే, ఈ సినిమా సంక్రాంతికి వచ్చింది, ఎలా అనిపించింది సార్? అంటే థియేటర్లో కూర్చొని మీ బాస్ సినిమా, మీరు ఎంతో అభిమానించే సినిమా థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడే ఎలా అనిపించింది? చాలా 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 థ్రిల్లింగ్, ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎంజాయబుల్గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే చాలా కాలం తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్కి కన్నుల పండుగగా ఉంది ఆయన్ని అలా చూడటం. ఆయన పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు ఏడ్చిన వాళ్ళలో మనసు కలత చెందిన వాళ్ళు నేను ఒకడిని. చాలా చాలా బాధపడిపోయాము. ఇంకా సినిమాలు చేయరు, ఇంకా అమితమైన ప్రేమ పెంచిన తర్వాత ఆ మనిషి కనపడరు ఇంకా మనకంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. చాలా బాధపడ్డాం. మళ్ళీ ఆ బాధనంతా కూడా పటాపంచలు చేసేలా తిరిగి వచ్చారు. ఖైదీ నెంబర్ 150 తోటి
మంచి భోజనం పెట్టారంటే ఇక అంత మించిన భోజనం జనాలకి, ఫ్యాన్స్కి. అందుకని మీకు థియేటర్స్ అన్ని అవును 50 జోళ్ళతోటి కళకళాడిపోతున్నాయి. అవును చెప్పారా మీరు అంటే పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు బాధపడ్డాను మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీ మీకే వచ్చినందుకు? చెప్తున్నా. అంటే ఇంతవరకు ఆ ప్రశ్న ఎవరు అడగల నన్ను. ఓకే. మళ్ళీ అంటే ఇంత రియల్ సక్సెస్, బ్రహ్మాండమైన సక్సెస్, ఆయన ఏజ్ని కామెంట్ చేసినప్పుడు కూడా చంపదెబ్బ పెట్టేలాగా మళ్ళీ నోరెత్తి మాట్లాడకుండా, అవును. పైగానేమో ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఫస్ట్ షో నుంచి కూడా వెరీ వెరీ పాజిటివ్ టాక్ తోటి మొదలైన సినిమా మన శంకరవర ప్రసాద్. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కాదు, సినిమా సూపర్గా ఉంది, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చెప్పని అదే కామెంట్స్ వచ్చినాయి. అది చాలా హర్షదాయకం. సో మీ వాయిస్ బాగుంటుంది, మీ పర్సనాలిటీ బాగుంటుంది, విలన్గా బాగా యాక్ట్ చేస్తారు. బట్ మీకున్న టాలెంట్కి తగినన్ని మూవీలు ఇప్పటివరకు పడలేదు అనడానికి రీజన్ అంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పి కొంతమంది ఏమైనా పక్కన పెట్టడం అలా ఏమైనా? ముక్కుసూటి కదా, అడిగితే మాట్లాడతాం కానీ అసలు మాట్లాడడం ఏమో ఇంతవరకు నిజమే. నాకు ఇద్దరు ముగ్గురు ఇలాంటి పెద్ద విలేకరులు కూడా అడిగారు, జర్నలిస్ట్ అడిగారు, అది ఎందుకు రాలేదు, ఇంకా నా మీద నమ్మకం ఇండస్ట్రీకి కలగలేదా, చేస్తాడు చేయడం అనే ఇది ఉందా. మరి జాంబిరెడ్డిలో మెయిన్ విలన్ చేశా, అఖండాలో చిన్న పాత్ర అయినా బాగా మెప్పించాం. చేస్తున్న సినిమాల్లో నేను ఫెయిల్యూర్ కాల, ఇంతవరకు ఆర్టిస్ట్కి ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వాలి. అవును. అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, ఆ సినిమా ఫెయిల్యూర్ అయిందేమో కానీ దాంట్లో నా యాక్టింగ్ ఫెయిల్యూర్ అవ్వాలా. బాగా మెప్పించిన పరిస్థితులే ఉన్నాయి అన్ని పాత్రలకి, రకరకాల క్యారెక్టర్ చేశాము. ఇంకా ఏదో నా దగ్గర మైనస్ దానికి కారణం నేను కాదు, నా మీద వాళ్ళకి అభిప్రాయం ఇంకా కలగపోవటము, నమ్మకం కలగపోవటం అనిపిస్తుంది నాకు. అంటే మీ అంతటా మీరు వెళ్ళి ఎక్కడ ఆపర్చునిటీ అడగరు, వచ్చినవి మాత్రమే చేస్తున్నారు కాబట్టి లిమిటెడ్ మూవీస్ వస్తున్నాయి అనుకోవచ్చు. అది ఒక కారణం కావచ్చు, బట్ ప్రయత్నం చేయకపోవటానికి బలిపోయం లేదు, అది కారణం కూడా కాదు. అందరిని కలుస్తుంటా నేను. అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద సినిమాల్లో గుర్తించబడ్డాను, అంత పాత్ర లేనప్పుడు నేను పిలవడం. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రంగస్థలంలో సమంత ఫాదర్గా సెకండ్ సినిమాకి గొప్ప అవకాశం ఇచ్చారు సుకుమార్ గారు. అదే సుకుమార్ గారు పుష్ప ఫస్ట్ మూవీకి నన్ను కాకినాడ పిలిపించారు. వెళ్ళాను, మేకప్ వేసుకున్నాను, ఆ షిప్ ఎక్కమన్నారు, షిప్ ఎక్కాను, అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకి మంచి వేషాలు చేస్తున్నాడు కదా, ఇతను చిన్న వేషంలో ఇరికించడం దేనికి, కిల్ చేస్తున్నామా, కెరీర్ పరంగా అతనికి ఇబ్బంది అవుతున్నామా అని. మహేష్ గారు మీకు దిగిపోండి కిందకి అన్నాడు, మీరు వెళ్ళిపోండి సార్ బ్యాక్ అన్నాడు. నేను షాక్ అయ్యా, వెళ్ళిపోమంటారు సార్ అన్న. వెళ్ళండి, నేను ఏదో మిమ్మల్ని వాడదాం అనుకున్నా కానీ ఇది ఇక్కడ మేము మ్యాజిక్ చేయటం కూడా ఏం లేదు, పార్ట్ 2లో మంచి వేషం చేద్దు కానీ వెళ్ళిపోండి అన్నారు. అంటే నేను సరే ఓకే సార్ అయితే అని బ్యాక్ వచ్చా. మరి పార్ట్ 2 కూడా చేయలేకపోయా, ఓకే పిలిపే రాలా. అయ్యో, మరి ఏమనుకోవాలి దీన్ని. మరి గుర్తు చేస్తారా? నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాను నేను. ఓకే, వెళ్ళాను, లొకేషన్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, టీం అందరినీ తెలిసిన వాడిని. అంటే కాకినాడ దాకా నన్ను హైదరాబాద్ నుంచి కారులో కాకినాడ దాకా వెళ్ళిన వాడిని. మేకప్ వేసుకున్నాను, డ్రెస్ వేసుకున్నాను, అంతా అయిపోయి మరుక్షణం షార్ట్ కెమెరా రన్ అవ్వాల్సిన టైంలో ఆయన డెసిషన్ మార్చుకున్నారు. అంటే నా మీద గౌరవమే కదా, నా పోయిందని బాధలేదు. నన్ను ఎంత మర్యాదగా ఆయన మనసులోనే ఉన్నాను, మంచి వేషాలు చేస్తున్నాడు, ఇలాంటి మనిషికి చిన్న వేషం ఎందుకు అని అన్నా అంటే నన్ను స్థాయిలో ఆయన గుర్తించినట్టే కదా. మేబీ పార్ట్ 3లో ఏమన్నా పెద్ద ఛాన్స్ ఇస్తారేమో అని ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ పోదది, ఆ రోజు మిస్ అయింది, ఇంకా బౌన్స్ బ్యాక్ విత్ బిగ్ వాల్యూమ్ డెఫినెట్గా వస్తుంది. అట్లా నన్ను గుర్తించారు సుకుమార్ గారి మనసులో. నేను ఒక జెంటిల్ మ్యాన్ని, సుకుమార్ గారి మనసులో నేను పెద్ద యాక్టర్ని, మంచి యాక్టర్ని అనే ఫీలింగ్స్ ఉండబట్టే కదా ఇది మిస్ అయింది. అది పడ్డం కష్టం కదా సార్, మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది పెద్ద యాక్టర్ అనేది సుకుమార్ గారి మైండ్ లో పడింది అంటే అది మంచి విషయం, మంచి విషయమే కదా. అంటే ఇప్పుడు ఆ వేషానికి ఇతను వద్దు అనుకున్నాడంటే సూటబిలిటీ కాదు, చేసేయచ్చు నేను. బట్ ఆయన దృష్టిలో నేను అది చాలా చిన్న వేషం, అంత పెద్ద యాక్టర్ ఇది ఇచ్చారేంటి అని అనుకుంటారేమో అని ఫీల్ ఈయన అనుకున్నారంటే దాన్ని ఆయన చాలా గొప్పగా చూసినట్టే, ఆయన మనసులో గొప్పగా ఉన్నట్టే. అందుచేత నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించలేదు. టేక్ ఇట్ వెరీ పాజిటివ్ వే. చెప్తున్నాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, నెక్స్ట్ మూవీలో బిగ్ సైజ్ వస్తుంది అది. సార్ పొలిటికల్ గా మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తారా? పొలిటికల్గా అంటే మొన్న నేను జనసేనకి తరపున, ఈ కూటమి తరపున లాస్ట్ ఎలక్షన్స్కి 7-8 సెంటర్స్లో చేశాను. కైకలూరు, విజయవాడ, నూజివీడు, పటాపురం, పవన్ కళ్యాణ్ గారికి
బీజేపీ మద్దతుదారుడైన ఆయన కామినేని శ్రీనివాస్ గారికి, మ్మ్. భీమవరం మ్మ్. అట్లా చేశాను. ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఓకే. మచిలీపట్నంలో మ్మ్. పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే మ్మ్. అందరు గెలిచారనుకోండి, అదృష్టం. వాళ్ళు కూడా అందరూ సక్సెస్ అయ్యారు. మ్మ్. మచిలీపట్నం మొదలుపెట్టి పిఠాపురం దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తూ భీమవరం, కైకలూరు మ్మ్. అని చేసి వచ్చాను. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? మా పవన్ కళ్యాణ్ కూడా ఆయన. పవన్ కళ్యాణ్ తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయ నాయకుడు ఇండస్ట్రీలో ఎక్కడ కనపడదు మనకి వాడు. ఆయనతో ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడడము ఎలక్షన్స్ టైంలో మూవీస్ ఏమన్నా? ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఆయన పర్సనల్ కావలేదు. మ్మ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక షెడ్యూల్ జరిగినప్పుడు నేను యాక్ట్ చేశాను. ఓకే. ఆయన కాంబినేషన్ చేశా. మ్మ్. చేసినప్పుడు నా పేరు నాగమహేష్ అని మ్మ్. అది తెలుసని నా భుజం తట్టడం జరిగింది. నేను ప్రజారాజ్య పార్టీ టైంలో కొంచెం యాక్టివ్ కార్యకర్తనే. ఓకే. చిరంజీవి గారితో పాటు అక్కడే పరిచయం నాకు చిరంజీవి గారు. ఓకే. అప్పుడు ఈయనకి తెలిసి ఉండొచ్చు నేను. మ్మ్. అది నేను చెప్పంగా పరిచయం చేసుకోగానే తెలుసు నాకు అన్నట్టుగా చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళా. సో ఇండస్ట్రీలో మనకి ఒక పొలిటీషియన్తో ఒక పెద్ద హీరో సపోర్ట్ ఉంటేనే మనం నిలబడగలమా? ఇది మీ పాయింట్ ఆఫ్ వెర్షన్లో చెప్పండి. మీకు కాకుండా మిగతా ఆర్టిస్టులకి ఎలా ఉంటుంది? అది తప్పు. అది తప్పు. ఇప్పుడు పెద్ద హీరో గారు సపోర్ట్ ఉన్నా మ్మ్. ఆయన ఆ సినిమాకి ఆయన ఇస్తారు, కానీ ప్రతి మందికి ప్రమోట్ చేయండి అని అనలేరు కదా. మ్మ్. ఆయన వరకు ఆయన చేసే సినిమాలో వేషాలు వస్తుంటాయి. మ్మ్. బట్ మనకు వచ్చిన అవకాశాలు మనం వినియోగించుకోకపోతే మ్మ్. ఇంక రెండో అవకాశం రాదు. మ్మ్. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు, నో డౌట్ చిరంజీవి గారే ఆ వేషం మ్మ్. మహేష్ చేస్తాడని ఫిక్స్ చేయించారు. మ్మ్. అది చూసి సుకుమార్ గారు ఎవడు రాడు అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేస్తాడని చెప్పి రంగస్థలం పిలిచారు. మ్మ్. నాతో అరగంట సేపు మాట్లాడేసరికి ఆయనకి నా దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్, నేను రైటర్ని, మ్మ్. స్వాతి వారపత్రికలు కథలు రాసినవాడిని, మ్మ్. ఈ విషయాలన్నీ ముచ్చట చెప్పేసరికి మ్మ్. ఆయన నా మీద చిన్న గౌరవం పెరిగి మ్మ్. ఏదో చిన్న వేషం అనుకుంది సమంత ఫాదర్ చేశారు. ఓకే. అది సక్సెస్ అవ్వబట్టి మళ్ళీ నాకు ఇంకో సినిమా అవకాశం వచ్చింది. మ్మ్. ఎప్పటికప్పుడే అవును. ఆ సినిమాలో మన పెర్ఫార్మెన్స్ బాగోపోయినా, ఆ సినిమా హిట్ కాకపోయినా, మ్మ్. పెర్ఫార్మెన్స్ బాగుండే సినిమా హిట్ కాకపోయినా గుర్తించబడం. అవును. రంగస్థలంలో అసలు ఆ క్యారెక్టర్, ఆ సమంతాని అతిట్టడము, అదంతా కూడా అసలు సూపర్ హైలైట్ క్యారెక్టర్. అది ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. తాగుబోతుగా ఎక్కడ పేరు అసలు ఎక్కడ పెట్టడం. తాగించకుండా నాకు మ్మ్. ఎక్కడ తాగినట్టు చూపించలా సుకుమార్ గారు. మ్మ్. బట్ తాగుబోతుగా నన్ను కనిపించేలా చేశాను. అవును. చాలా మంచి క్యారెక్టర్ చాలా గొప్ప పడిందని. character, చాలా గొప్ప character. సమంత గారితో మీరు రామ్ చరణ్ గారు అండ్ సమంత గారితో అదే మూవీను. అదే మూవీ. సమంతతో మళ్ళీ ఇంకెక్కడ నెక్స్ట్ మూవీ ఏం చేయాలి? సో సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. మీకు ఎలా అనిపించింది? అంటే తను కూడా చాలా వెల్ నోన్ హీరోయిన్, పెద్ద హీరో, టాప్ హీరోయిన్ అండి. టాప్ హీరోయిన్. రంగస్థలం టైంలో ఆవిడ చాలా పెద్ద హీరోయిన్. ఆవిడ అవును. అవును. నో డౌట్ చాలా గర్వకారణం అనిపించింది. ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ సుకుమార్ గారు. మ్మ్. రెండో సినిమాకి నేను ప్రయత్నం చేయకుండానే అదృష్టంలా వచ్చింది నాకు. ఓకే. ఆయన చూసి, ఖైదీ చూసి, మ్మ్. 150 చూసి ఆయన ఇంప్రెస్ అవ్వటం, పిలిపించటం, మ్మ్. అట్లా రెండో సినిమాకి నాకు రంగస్థలంలో సమంత పాదం చేసేయటం మ్మ్. ఇవన్నీ చాలా యాదృచ్ఛికంగా కలిసి వచ్చిన అదృష్టాలు. సమంత ఏమైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము, ఆ క్యారెక్టర్ అప్రిషియేట్ చేయలేదు కానీ బట్ షీ కోఆపరేటెడ్ వెరీ మచ్ అండి. మ్మ్. ఫస్ట్ అసలు పరిచయం చేయడమే సుకుమార్ గారు పిలిచి, మ్మ్. ఆవిడకి పిలిచి శ్యామ్ హిజ్ అవర్ ఫాదర్ అని నన్ను పరిచయం చేయడం జరిగింది. మ్మ్. అట్లా ఆవిడ నన్ను చూసేసరికి నేను మేకప్లో నల్లగా అగ్లీగా ఉన్నాను, దరిద్రంగా. ఓ. ఆవిడ చూసింది ఆ కొండలో ఉన్న మనిషిలా ఉంది, పక్క వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే. ఈయన సుకుమార్ గారే వెళ్ళి మాట్లాడండి మ్మ్. ఇప్పుడు అంటే నేను వెళ్ళి కాస్త ఇంగ్లీష్లో ఆవిడతోటి, మ్మ్. అంటే చిరిగిపోయిన బన్నీను, మాసిపోయిన బన్నీను, లాగు, మ్మ్. ఈ కళ్ళ దగ్గర మేకప్లు, మొహం కూడా డార్క్ చేసి ఓకే. చాలా నీచంగా చేశారు. దాంతో ఎవరో ఆర్టిస్ట్ ఉంది ఆవిడ. నేను వెళ్ళి కాస్త ఇంగ్లీష్లో, మేడం ఐ హావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అంటే, నేను చూడలేదండి, ఇంకా మ్మ్. దాంట్లో మంచి వేషం చేశానని చెప్పడం. మ్మ్. ఓహో ఆర్టిస్ట్ ఉంది. తర్వాత సీన్ చేస్తుంది తెలిసిపోద్దిగా డైలాగ్ చెప్తున్నప్పుడు మ్మ్. ఏ పార్టీ సామర్థ్యం నా మనసులో, అవును. ఆ రెస్పెక్ట్ బాగుంది. సమంత అంటే చాలా టాకిటివ్, హైపర్ యాక్టివ్ ఉంటుంది. సెట్ లో గలగల మాట్లాడుతూ ఉంటుంది, అల్లరి చేసి. సరదా ఉంటుందండి ఆవిడ. ఓకే. సో రామ్ చరణ్ గారు అంటే వాళ్ళ నాన్నగారితో మీకు చాలా ర్యాప్ ఉంది, ప్రతి మూవీలో ఉంటారు కాబట్టి అసలు ఆయనతో మీకు ఎలా ఉంటుంది ఆ బాండింగ్? హీ వాజ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ కదా. ఖైదీ నెంబర్ 150 ప్రొడ్యూసరే రామ్ చరణ్ గారు. అవును. అవును. పైగా నేను సీను నాన్నగారితో చేస్తున్నప్పుడు, చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు చరణ్ బాబు లొకేషన్ ఉన్నాడు. ఆ సీన్ చేసి నిలబడే ముందు
ప్రాసెస్ ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, ఇది ఇతనికి ఎందుకు ఇవ్వాలనో ఇతనికి ఎందుకు ఇచ్చారనో, ఉమ్, వాట్ ఈస్ ద రీజన్. ఉమ్, ఎందుకంటే ఒక కొత్త ఆర్టిస్ట్కి అంత మెగాస్టార్ని ఢీకొనే పాత్ర ఎవరండి? అవును ఎక్కడ కూడా జరగదు అది. అవును. ఉమ్, దేవుడు రాసిపెట్టిన డివైన్ మూమెంట్. నేను చిరంజీవి గారిని చిన్న వేషంలో అన్నయ్య అంటాం. ఉమ్, ఆయన మనసులో నా మీద అంత ప్రేమ ఉందనే విషయం ఆ పాత్ర ద్వారా నాకు తెలిసింది. ఉమ్, అయితే 500 మంది జూనియర్, ఇప్పుడు సోలో సీన్ అంటే ఒక గంట పోయినా మన బాధ లేదు. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు అరౌండ్లో ఉండగా, ఉమ్, లొకేషన్లో ఉండగా, ఉమ్, సోలోగా చిరంజీవి గారిని షర్ట్ పట్టుకుని మ్యాన్ హ్యాండింగ్ చేసే ఉమ్, రూడ్ అండ్ రత్లెస్ క్యారెక్టరు ఉమ్, కొత్త ఆర్టిస్ట్కి ఉమ్, ఎక్కడ ప్రూవ్ చేసుకోబడు. ఉమ్, యాక్ట్ చేయాలి అంతకుముందు ఎక్కడ ఈ మధ్యకాలంలో చేయలే. అవును. బేసిక్ నేను యాక్టర్నే, స్టేజ్ యాక్టర్ని. అంతకుముందు గతంలో 23 ఏళ్ళు గ్యాప్ నాకు ఇండస్ట్రీకి. ఉమ్, 23 years తర్వాత మళ్ళీ నేను రీఎంట్రీ ఇచ్చా. ఉమ్, ఎవరు తెలియదు నేను యాక్టర్ అని. ఉమ్. అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఎవరు తెలీదు. రంగస్థలం వేరు, మూవీస్ వేరు కదా సార్. అంటే అక్కడ చేసిన Stage, వాళ్ళు stage. స్టేజ్ ఆర్టిస్టులు ఉంటారు, బట్ ఇండస్ట్రీలో అందరూ గుర్తుపెట్టుకునే అక్కడ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోవడానికి నాటకాలు చూడలేదు కదా. చూడట్లేదు. అవును. నేను యాక్ట్ చేసినప్పుడు ఉన్నవాడు ఇప్పుడు లేరు అసలు. ఓకే. నేను చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు కలిసి స్టేజ్ చేశాము, ఉహుం, ఎంతో నాటకం చేశాము. ఉహుం, సో నేను అంత పెద్ద యాక్టర్ను అసలు ఎంత చిన్న యాక్టర్ను అనేది ఎవ్వరు తెలియదు. ఉమ్, బట్ చిరంజీవి గారికి ఆ పాత్ర చేస్తాడని నమ్మకం కలగటమే గొప్ప విచిత్రం. ఉమ్, అది నా అదృష్టం. ఉమ్. ఆయన ఇవ్వటం ఆ అనేది. డైలాగ్ చెప్తారా సార్, చిరంజీవి గారితో కాంబినేషన్ లో చేసిన డైలాగ్? చిరంజీవి గారి కాంబినేషన్లో నేను చేసిన డైలాగ్లో చిరంజీవి గారు మెచ్చుకున్నది ఒకటే ఒక చోట ఉంది. ఉమ్, అది ఎప్పుడంటే చిరంజీవి గారిని షర్ట్ పట్టుకున్న క్షణంలో ఉమ్, ఈ చుట్టూ ఉన్న జనాలు అరుస్తారు, ఉమ్, రాయని అరుస్తారు. ఉమ్, వినాయక్ గారు నా యాక్షన్ తీసుకుంటూ, మహేష్ గారు ఇక్కడ ఉన్న 500 మంది వాయిస్ నిమించి మీ వాయిస్ నిమించాలి నాకు అన్నాడు ఆయన. ఓకే. నేను "ఏయ్, ఉమ్, చంపేస్తా" అని ఒక్కొక్క మనసులో బూతులు తిట్టుకుంటా. ఉహుం, అట్లా చూస్తుంటే ఈ డైమెన్షన్లో ఈ డైరెక్షన్లో ఉన్న సిస్టర్ భయంగా అన్నయ్య అంటది. ఉమ్, అట్లా ఎమోషనల్గా చూస్తున్న వాడిని ఆ అమ్మాయిని చూసి, ఉమ్, చెల్లిలా మొహంలో మొహం పెట్టి కొంచెం ముందుకు వంగి షర్ట్ పట్టుకున్న వాడిని కాలా సర్జ్ చేస్తూ ఉమ్, ముందుకు వంగి మొహం పెట్టి, ఉమ్, చెల్లినా ఉమ్, తోడబుట్టిందా లేక నీలాగే ఊరికి పుట్టిందా ఉమ్. అనే డైలాగ్ అవగానే చిరంజీవి గారు క్లాప్స్ కొట్టారు. ఓకే. కొట్టి చాలా ఎమోషనల్ క్లాప్స్. మహేష్ మోడలేషన్ చాలా బాగుందయ్యా, చాలా బాగా చేసావు, ఉమ్, రేపు డబ్బింగ్లో అలా చెప్పాను నువ్వు, వెరీ గుడ్ అన్నాడు ఆయన. అట్లా అమ్మ పాస్ అయిపోయాము ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అనేంటి. ఓకే. బేసిక్గా మీరు ఎక్కువ బేస్ వాయిస్తో విలన్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి, అంటే రియల్ లైఫ్లో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని అన్నారా ఆ విలన్ లానే కనిపిస్తున్నారు అన్నట్టు? చూసిన అంటారు కొంచెం గంభీరంగా ఉంటారు కానీ అసలు మీరు మీతో మాట్లాడేదాకా గంభీరంగా అనుకుంటారు అవును. సీరియస్ పర్సనాలిటీ ఏమో అని. బట్ వన్స్ మాట్లాడుతూ మొదలుపెట్టిన తర్వాత ఇంకో రకంగా అనుకుంటారు. రంగస్థలం ఆర్టిస్టులు అంటే బేసిక్గా అప్పట్లో ఇప్పట్లో మనకి డైరెక్టర్స్ ప్రాంప్టింగ్ ఇవేం ఉండవు కదా, పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి చెప్పాలి, అది చాలా కష్టం అంటూ ఉంటారు. మీకు ఏమైనా గుర్తున్నాయా సార్? అంటే మీరు రైటర్ కూడా కాబట్టి మీరు రాసినవి కానివ్వండి, మీకు నచ్చినది ఏదైనా డైలాగ్ ఉందా? నేను నాటకం భలే పెళ్ళి అని ఒక నాటకం చేశాము. ఆ నాటకంలోనేమో నేను గుమ్మడి గారిలాగా ఏజ్డ్ పాత్ర, వైజాగ్ ప్రసాద్ ఏమో యంగ్ క్యారెక్టరు. వైజాగ్ ప్రసాద్ గారు తెలుసా, నువ్వు నేను సినిమాలో చేశాను. ఆయన యంగ్ క్యారెక్టర్ ఆయన చేస్తే ఓల్డ్ క్యారెక్టర్ నేను చేశా. దాంట్లో నా పాత్ర పేరు గరుడాచలం నాయుడు. అది ఫస్ట్ నాటకం నేను చేసినప్పుడు విజయవాడ 86లో, 1986. మీరు పుట్టారు పుట్టలేదు అప్పుడు? 1986 దగ్గరలో కూడా లేదు, చాలా దూరంగా ఉన్నారు. అప్పుడు విజయవాడ జిఎస్ఆర్ పరిషత్తులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫస్ట్ నాటక ప్రదర్శనలో నేను స్టేజ్ ఎక్కడం జరిగింది. జీవితంలో ఫస్ట్ టైం అదే స్టేజ్ ఎక్కడం. డైలాగ్ అంటే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ని అడుగుతా సీరియస్గా వచ్చి, జగన్నాథం నాయుడు గారు తమరేనా ఏంది? అవును, నువ్వెవరో అన్నాడు. గరుడాచలం నాయుడు, నెల్లూరు. ఇట్లా గంభీరమైన వాయిస్ తోటి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన దడదలాలు ఇచ్చాం. అంటే నిజంగానే సార్ మీరు మాట్లాడుతుంటే చాలా నార్మల్గా జనరల్ టాక్ మాట్లాడుతున్నట్టు, అంటే వాయిస్ కూడా
అంత మామూలు నార్మల్గా వస్తుంది, బట్ డైలాగ్ చెప్పి యాక్షన్ అనేసరికి ఇంకా బేస్ వాయిస్. అంటే బేస్ వాయిస్ అనేది అన్నిటికి కూడా బాగోదు, బట్ సందర్భానుసారం అది కొన్ని పాత్రలు అది చాలా ఉపయోగపడుతుంది. నవరసాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఇప్పుడు అవన్నీ మీరు నేర్చుకున్నారా? ఎలా నేర్చుకున్నారు? అంటే ఏదైనా ఒక డైలాగ్తో చేయొచ్చా? అంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయలేదు కానీ ఆ సందర్భానికి వస్తుంది అది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్లో ఆ డెప్త్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫీల్ అవుతాం. నటన అంటే నా దృష్టిలో ఫీల్ అవటమే. నటన అంటే ఏంటంటే మీరు నా కూతురు అనుకుంటే కూతురులాగానే నేను ఇన్వాల్వ్ అయ్యి చేయటం. ఆ కాసేపు కూతురు అంటే కూతురులా ఉంటుంది అట్లా. ఓకే, ఏ క్యారెక్టర్ చెప్తే దాంట్లోకి వెళ్ళటం, ఇన్వాల్వ్ అయిపోతారు. సరే, ఇప్పుడు సీనియర్ యాక్టర్స్కి ఈ మధ్య కాలంలో ఛాన్సులు బాగా తగ్గుతున్నాయి, అంత స్కోప్ ఉండట్లేదు, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, తెలుగు వాళ్ళకి ఛాన్సులు కరువైపోయినాయి అని మాట్లాడతారు. అది నిజమేనా? అయితే మీరు రెండు రకాల ప్రశ్నలు. ఒకటి, సీనియర్ యాక్టర్స్కి అవకాశం లేవంటే ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా యంగస్టర్స్ మీద బేస్ అయిన సినిమాలే. అవును, మీరు రీసెంట్గా వచ్చే సినిమాలను చూడండి, అంత యూత్ఫుల్ మూవీస్ తప్ప ఒక ఫాదర్ ఉంటే కూడా కష్టం, ఒక మదర్ ఉంటే కూడా కష్టం యాక్టర్స్కి. అలా సీనియర్ యాక్టర్స్ కంటే ఇంకా అలాంటి తాత క్యారెక్టర్స్ లేకపోతే బాబాయ్లు కథనాలు ఫ్యామిలీ డ్రామా స్టోరీస్ మిస్ అవుతున్నాం. ఫ్యామిలీ డ్రామా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చిరంజీవి గారు, మనశంకర ప్రసాద్ ఉంది ఒక ఫ్యామిలీ స్టోరీ. సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ స్టోరీ. అవును, జస్ట్ వాళ్ళు ప్రొఫెషనల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ వర్క్ ఉంటుంది తప్ప అదొక ఫ్యామిలీ. ఇట్లా ఈ ఫ్యామిలీ సినిమాలు లేకపోవడం వల్ల మీకు సైడ్ క్యారెక్టర్స్ రావట్లా. ఆడవాళ్ళకి పిన్నులు లేరు, పెద్దమ్మలు లేరు, అమ్మలు లేరు, అక్క లేరు, ఎవరు లేరు. అవును, అంతే వీళ్ళు గోల అమ్మాయిలు వీళ్ళు తప్ప డాన్సులు. మాకు కూడా అనిపిస్తుంటుంది, అంటే సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ని చూపించడము. పాతకాలంలో సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అప్పుడున్న పాటలు మీనింగ్స్, ఆ పాటలు ఇప్పుడు అంతా ఏంటో డాన్సులు తప్ప అంత అనిపించట్లేదు. అలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అవును, అదే మిస్ అవుతుంది. ఏంటంటే జనాలకి ఆ ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవటం, ఆ ఎమోషన్స్ ఇచ్చేంత ఇదిగా యూత్ఫుల్గా లేకపోవటం మిస్ అవుతున్నారు. ఇంకా డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఆడియన్స్కి ఏది నచ్చుతుందో అదే చూస్ చేసుకుంటున్నారు తప్ప ఎమోషన్స్. కానండి ఇప్పుడు మరి లాస్ట్ టైం వచ్చింది శతమానం భవతి అని వచ్చింది, మన చాలా మంచి హిట్. శర్వానంద్ మళ్ళీ రాను రోజు వచ్చింది శర్వానంద్ గారిది. అట్లా మీరు తీస్తే చూస్తారు. మీరు బాగా మనం బాగా చేయక నేను వండి పెట్టినా తింటలేదంటే దాంట్లో ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది మనం తెలుసుకోవాలి కదా. అవును, అవును, నేను చేస్తే బాగుంటుంది అనుకోవడం తప్ప అంటున్నాను. అవును, అవును, సరైన సినిమాలో సరిగ్గా చేయకపోవటం వల్ల చేస్తున్న చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. బలగం పెద్ద ఎగ్జాంపుల్. అవును, మరి అసలు కాకి అన్నం మొత్తం ముట్టకపోవటం అనేది సబ్జెక్ట్ అవుతుందని కానీ అది కథగా రాయొచ్చు అని కానీ నేను అసలు ఊహించలేదు ఇప్పుడు. మరి దాన్ని అంత అద్భుతమైన హిట్ చేశారండి. ఊరు వాళ్ళ అంత చెట్టు కింద పొట్ట కింద కూర్చొని చూశారు ఆ సినిమాని. తెరలేసుని మరి చూశారు. అలా నువ్వు ఏదైనా చెప్పినా చెప్పే తీరులో చెప్పే ఒక పద్ధతిగా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ 100% పర్ఫెక్షన్తో కూడి ఉంటే డెఫినెట్గా అది ఎలాంటి కథైనా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నా నమ్మకం. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే ఈ డైరెక్టర్ సినిమాలు బాగా తీస్తారు, ఈయన డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది అనిపించే డైరెక్టర్? నాకు ఒకప్పుడు బాలచంద్ర గారు అన్నా చాలా గౌరవం ఉండేది. విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారు, ఇప్పుడున్న దర్శకులు మణిరత్నం గారు, మిగతా ఇప్పుడున్న మా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద దర్శకులు మా రాజమౌళి గారితో చేయలేదు కానీ మిగతా ఆల్ బిగ్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నామండి. త్రివిక్రమ్ గారితో అరవింద్ సమేత కూడా పరిచయం ఉంది. బోయపాటి గారు, సుకుమారి గారు, కొట్టాశివ గారితో నేను మహేష్ బాబు సినిమాది భరత్ అని నేను చేశాను. అందరితోటి వంశీపేట పిల్లలు మహర్షి, సో పెద్ద దర్శకులు అందరితో నేను కలిసి పనిచేసే ఇక్కడ. వాళ్ళందరూ వాళ్ళ అంటే ఇప్పుడు శైలి వేరే ఉంటుందండి, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది. ఆ సినిమాకి ఆ స్టైల్స్ వాళ్ళ హిట్స్ మనకి రుజువు. అది ఈ ఒక్క డైరెక్టరే అన్ని చేస్తాడనేది. మణిరత్నం ఇష్టపడచ్చు, మణిరత్నం అటపలాట్ తీసిన సినిమాలు లేవు. అవును, అట్లా ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు తీస్తారు. తీసేది అది ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు కానీ బట్ తీసేది ఒక డెడికేషన్ తోటి పర్ఫెక్షన్ తో ఉంటుందంటాకి వాళ్ళు 100% శ్రమ పెడతారు. అందర్శకులు కూడా ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఒక డెడికేషన్తో సినిమా చేయటం అనేది, ఆ ప్యాషన్తో చేయటం అనేది ఇంపార్టెంట్. మీరు ఇండస్ట్రీలో ఎప్పుడైనా అన్ఫేర్ సిచ్యువేషన్ ఫేస్ చేశారా? లేదండి, ఇప్పటివరకు అన్కంఫర్ట్గా ఫీల్ అవడం అసలు ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు. ఎవరు నన్ను ఇరిటేట్ చేసిన వాళ్ళు లేరు, నేను ఇబ్బంది పడిన సందర్భమూ లేదు.
గౌరవంగానే మ్మ్. ఉన్నప్పటి వరకు గౌరవంగా చూస్తున్నారు కూడా. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునరేషన్, ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. సినిమా హీరోలకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్. సహజం అది. రాజకుమార్ మర్యాద సేవకులు ఎందుకు వస్తుంది? అది కదా, ప్రిన్స్ ఈజ్ ఆల్వేస్ ప్రిన్స్. ఇప్పుడు ఒప్పుకుంటున్నా. లేదు, వాళ్ళు హీరో వాళ్ళ మీదే సినిమా నడుస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ వేరే ఉంటుంది, వాళ్ళ పడే కష్టం వేరే ఉంటుంది. వాళ్ళని చూసి వస్తారు కానీ మహేష్ అని చెప్పేవాళ్ళు రాడు. మహేష్ బాబు ఉన్నట్టు వస్తారు. అది అంటే ఇంత చక్కగా ఎవరు ఒప్పుకోరు. ఫ్యాక్ట్ ఇది. ఒప్పుకోటే నేను ఏదో మెహర్బానికి చెప్పిన జనాలు అది ఆమె కామెంట్ చేస్తారు. ఇప్పుడు బాగా మాట్లాడావు కదా, మధ్యలో ఏమైంది నీకంటే. నేను చెప్పేది సత్యాలే. సార్, ఇన్ ఫ్యూచర్ లో కూడా చిరంజీవి గారు ఏ సినిమాలు చేసినా మీరు ఉంటారా అంటే ఉండాలని కోరుకుంటున్నా గాఢంగా ప్రగాఢంగా. అయితే ఇప్పుడు వస్తున్న సినిమా విశ్వంభరలో నేను బట్ విశ్వంభర నుంచి నాకు కాల్ వచ్చింది. 13 days పైన కావాలని అడిగారు. మధ్యలో 3 days గేమ్ చేంజర్కి నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. అది మైసూర్లో షూటింగ్, ఇదేమో మారేడుమిల్లిలో షూటింగ్. ఆ 3 days ఏళ్ళ వదిలిపెట్టలేమని దిల్రాజు గారి కంపెనీ నుంచి మేనేజర్ చెప్పారు. ఇక్కడ 13 days కంటిన్యూస్గా ఉంటే కానీ మీకు అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ వీళ్ళకి మాట ఇచ్చున్నాం కాబట్టి గేమ్ చేంజర్కి అటెండ్ అవ్వడం జరిగింది. విశ్వంభర మిస్ అయ్యారు. లేకపోతే కంపల్సరీ దాంట్లో కూడా ఉండేవారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం మూవీస్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఇప్పుడు నాగార్జున గారు 100 సినిమా చేస్తున్నానండి. ఈ సినిమాకి మైసూర్ వెళ్ళాను మొన్న, లాస్ట్ December month. పెద్ది మిస్ అయ్యా. పెద్ది పిలిచారు. ఓకే. ప్లస్ ఎక్కడ నేను మైసూర్లో ఉన్నాను. ఇది 2 daysలో షూటింగ్ అన్నారు. అక్కడ డేట్స్ అని ఆడాయి. సో డేట్స్ క్లాష్ అవ్వడం కూడా చాలా సినిమాలు మిస్ అయిపోతాయి కదా. మిస్ అవుతాంగా. ఇప్పుడు చెప్పట్లేదు, డిసెంబర్ మిస్ అయ్యాము. అవును అవును. మళ్ళీ ఇంకో వేషం నా తగ్గదు, లేకపోతే ఆడపిల్లలేరు కదా. అవును. వాళ్ళు ఈ పాత్ర ఇతను సరిపోతారు అనుకుంటారు. మనకు ముందు చెప్పకపోవడం వల్ల మనకి పెద్ద చేయలేకపోయా. పెద్ద డేట్లు ముందు ఇచ్చిండుంటే నాగార్జున సినిమా మిస్ అయ్యి ఉండేవాడిని. ఇప్పటి వరకు మీరు మిస్ అయిన దాంట్లో ది బిగ్గెస్ట్ మూవీస్ ఏమున్నాయి సార్? అంటే డేట్స్ కుదరక చేయలేక మిస్ అయిన వాటిలో అది ఉంది. ఇది మన భీమ్లా నాయక్ గుర్తున్నంత వరకు. భీమ్లా నాయక్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన డైరెక్షన్ కాకపోయినా ఆయన గుర్తుపెట్టుకుని ఈ సినిమాలు మీరు చేస్తారా సెకండ్ హాఫ్లో అని ఆయన అడగకుండానే ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. ఓ లొకేషన్ కలిస్తే, భీమ్లా నాయక్ లొకేషన్ కలిస్తే ఈ సినిమాలో మీరు సెకండ్ హాఫ్లో అవసరం అవుతారు అని కో డైరెక్టర్ పిలిచి, ఈయన మహేష్ గారి నెంబర్ తీసి పెట్టుకోండి, మనకి సెకండ్ హాఫ్ అవసరం అవుతారు, నాకు గుర్తు చేయండి అని చెప్పని నాకు మాట ఇచ్చిన 3 months తర్వాత నాకు కాల్ వచ్చింది. ఆడ 5 రోజులు వరుసగా అడిగారు. మధ్యలో 2 days భజే వాయు వేగం యూవి క్రియేషన్స్ వాళ్ళకి ఇచ్చున్నా. చూడండి, మరి 5 days ఉంటేనే ఇది, పైగా హీరో గారి కాంబినేషన్ అని చెప్పాను. అన్నప్పుడు వీళ్ళు అడిగితే, అమ్మమ్మ మీది భరణి గారి కాంబినేషన్ 2 months పట్టింది మాకు డేట్స్ దొరకటానికి, ఇద్దరై వదిలిపెట్టి ముచ్చట్లేదు మహేష్ గారు, ఖచ్చితంగా మనం షూటింగ్ చేస్తున్నాము, మీరు అప్లికేషన్ అది పెట్టొద్దు అన్నారు. సారీ సార్, వాళ్ళు వదిలిపెట్టరంట అన్నాను. మరి అయితే మీరు సినిమా వదులుకోవాల్సి వస్తుంది. వదులుకున్నాం కానివ్వండి. అట్లా భీమ్లా నాయక్ మిస్ అయ్యా. నాగ మహేష్ గారు అంటే ఇండస్ట్రీలో ఈ సినిమాలు చేశారు, ఇంత మంచి రోల్స్ చేస్తారు, ఇంత ఫేమస్, ఇది చేస్తున్నారు అని తెలుస్తుంది. మీ సక్సెస్ని అందరూ చూస్తారు, అందరికీ తెలుసు. తెర ముందున్న మహేష్ గారు కాకుండా తెర వెనక అసలు మీ లైఫ్ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హనుమాన్ జంక్షన్ దగ్గర చిన్న విలేజ్ పెరికీడు వంతెన అని, ఆ ఊళ్ళో విజయవాడ దగ్గర హనుమాన్. ఎడ్యుకేషన్ అంతా ఏలూరు రెడ్డి కాలేజ్ సార్, రామలింగారెడ్డి కాలేజీలో జరిగింది. ఏం చదువుకున్నారు సార్? గ్రాడ్యుయేషన్. బీకాం చేసాం. ఏ సంవత్సరం అడగొద్దు, మీకు ఇప్పుడు కావాలంటే సీక్రెట్ వచ్చి నేను ఆ స్టడీ సర్టిఫికేట్ చూపిస్తా కానీ మీడియా ప్రపంచం దేశంలో ఎందుకు సార్? అంటే ఏజ్ దాచుకుంటున్నారా? ఏజ్ దాచుకోవాలిగా. అంటే ఆడవాళ్ళు భయపడతారు, అబ్బాయిలు ఎందుకు భయపడతారు? భయపడతారంటే వేషాలు, కుర్ర వేషాలు చేయాల్సిన వయసులో ఎంత వృద్ధుడా కూడా కష్టం కదా. ఓకే ఓకే. క్యారెక్టర్స్ గురించి, కెరీర్ పరంగా. అది గ్రాడ్యుయేషను తర్వాత వైజాగ్లో ఒక పెద్ద కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కెరీర్, సేల్స్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే విశాఖపట్నంలో రంగస్థల అనుభవం, ఆట రంగంలో. మీకు అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టమా? చిన్నప్పటి నుంచి ఏం లేదు, చాలా యాదృచ్ఛికంగా యాక్టర్ అయ్యా నేను. చాలా యాదృచ్ఛికంగా. ఈవినింగ్ విశాఖపట్నం బీచ్లో టీ తాగుతుంటే లేడీస్ టైలర్ హిట్ తర్వాత స్రవంతి మూవీస్ వాళ్ళు మహర్షి సినిమా తీయటకు వచ్చారు వైజాగ్కి, వంశీ గారి డైరెక్షన్లో. ఆ టీంలో ప్రొడక్షన్ డిజైనర్ వేమూరు సత్యనారాయణ గారు అని ఉన్నారు, చాలా సీనియర్ ఇండస్ట్రీ మనిషి ఆయన.
ఆయనకి ఆ సాయంత్రం సంధ్యలో మ్మ్. మెలమెల మెరుచాం షార్పుల్లాగా. ఓకే. ఆ కుర్రని డ్రమ్ మాట్లాడదామని చెప్పి నన్ను పిలిపించాడు ఆయన. ఓకే. నేనేం లొకేషన్స్ అడుగుతాడేమో ఒకసారి వెళ్ళి నేను సార్ నైస్ మీటింగ్, నా పేరు మహేష్ అని పరిచయం చేసుకున్నాను. మ్మ్. మీకు సినిమాలో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. మ్మ్. తెల్లమొహం వేసా. మ్మ్. నేను సినిమాలో యాక్ట్ చేశారా అన్నాడు ముందు. ఫస్ట్ ప్రశ్న సినిమాలో యాక్ట్ చేశారా అన్నాడు. ఓకే. లేదండి అన్న. మ్మ్. ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. మ్మ్. పక్కన ఫ్రెండ్స్ ఏమో మహేష్ అని చెప్పి వెళ్దాం, చూద్దాం, దొరికితే చేసేది కానీ అని చెప్పాను. మ్మ్. అంటే పెద్దగా అనుభవం ఏం లేదు సార్ మాకు, ఫ్లాప్ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది ఈ పార్టీ యాక్టింగ్ మీరు చేయలేమా అని. మ్మ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వంశీ గారు ఎక్కడ ఉన్నారు పరిచయం చేస్తా అన్నాడు. మ్మ్. వెళ్దాం వంశీ గారు అంటే ఇవాళ రాజమౌళి గారు రమ్మంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మ్మ్. అందుకని, ఎందుకంటే లేడీస్ టైలర్ పెద్ద హిట్. అవును, అవును. వెళ్దామని చెప్పి ఆయన అంటే వెళ్ళాం, తీసుకెళ్ళారు. మ్మ్. వంశీ గారు పరిచయం చేశారు. మ్మ్. ఆయన ఎందుకు ఈయన అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన మ్మ్. అంటే మనకన్నా దానికి ఉపయోగపడతారని చూపిద్దాం తెచ్చాను సార్ అన్నాడు ఈయన. మ్మ్. సరే మేకప్ టెస్ట్ చేసి ఫోటో చూపించండి నాకు అన్నాడు. మ్మ్. నెక్స్ట్ డే నాకు మేకప్ టెస్ట్ చేశారు. మ్మ్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు వేసే అతనే మ్మ్. పర్సనల్ మేకప్ ఉన్నాయని చనిపోయాడు అతను అంట. ఓకే. ఆయన నాకు మేకప్ వేశాడు మ్మ్. మహర్షి టైంకి. మ్మ్. ఆ ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను, ఎంత డిఫరెంట్గా ఉంటున్నానా నేను మేకప్లో అని చెప్పి. మ్మ్. ఆ సినిమాలో అవకాశం రాలేదు కానీ ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టొద్దు అన్నాడు. మ్మ్. మీరు ప్రయత్నం వదిలిపెట్టమా మహేష్, నీలో చార్మ్ ఉంది, మ్మ్. నువ్వు ఇక్కడికి జంజాల్ గారు వస్తారు, విశ్వనాథ్ గారు వస్తారు, అందరూ వస్తారు కదా, మ్మ్. నువ్వు ట్రై చేస్తూ ఉన్నాను అన్నాడు. మ్మ్. అది నాలో కొత్త ఆశని రేకెత్తించింది. మ్మ్. ఇంత ఇదిగా అపరిచిత వ్యక్తి అట్లా పిలిచి మాట్లాడి మ్మ్. ఆయన ఎంత ప్రయత్నం చేశాడు. ఆయన వంశీ గారిని చూపించేసేసి ఏదన్నా వంశీ గారి మైండ్లో పడితే పెద్ద వేషం చేస్తాడు, చేయొచ్చు అని. మ్మ్. ఆ పిక్చర్ ద్వారానే వచ్చాడు కృష్ణ భగవాన్ గారు, మ్మ్. మహర్షి రాఘవ్ గారు, అవును. వాళ్ళిద్దరూ ఆ మహర్షి సినిమా ద్వారా వచ్చారు బయటికి. మ్మ్. అంత ఇంట్రెస్ట్ ఆయన డైరెక్ట్ అయితే నన్ను పెట్టి హీరో చేసి పారేశాడు ఎవరో వేము సత్యనారాయణ గారు, మ్మ్. మహానుభావుడు. మ్మ్. ఆయన కలగజేసిన అభిప్రాయం, నేను నాలో నటుడు ఉన్నాడంట, దాగి ఉన్నాడంట, వాడు బయట తేవాలనే ప్రయత్నం. మ్మ్. సెకండ్ ఎప్పుడైతే ఆయన ఇచ్చిన మాటలు కొంచెం స్ఫూర్తినిచ్చినాయి. మ్మ్. నెక్స్ట్ కళ్ళు సినిమా తీయటానికి ఎంవి రఘు గారు వచ్చారు వైజాగ్కి. మ్మ్. ఆయన కలిసా. మ్మ్. కలిసి ఆయనేమో పర్సనాలిటీ అంతా బాగుంది, ఆల్రెడీ ఆర్టిస్ట్ మేము సెలెక్ట్ చేసుకున్నాము, మీ వాయిస్ పర్సనాలిటీ బాగుంది, మ్మ్. స్టేజ్ అనుభవం ఉందో మీకని అడిగాడు ఆయన. మ్మ్. నేను లేదు సార్ అన్న. మ్మ్. అది కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే బెటర్ కదా, మ్మ్. అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉంటుంది కదా అని సలహా ఇచ్చారు. మ్మ్. అప్పుడు అసలు నేను మన దగ్గర ఆ విషయం ఉందా లేదా, మ్మ్. ఊరినే ఆ విగ్రహం ఉంది కానీ ఆ ఇది ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా అని పరీక్ష కోసమని మా గురుగారిని దగ్గరికి వెళ్ళటం, మ్మ్. ఒక పెద్ద ఆయన పరిచయం చేయటం, ఆయన గురించి చెప్పటం, నేను అడ్రస్ ఎత్తుకుని వెళ్ళటం, మ్మ్. నా ఇట్లా వచ్చింది అవకాశం. ఈ సినిమా టెస్ట్ ఉండదు మ్మ్. మా గురువు మిశ్రో గారికి. మ్మ్. మిశ్రో మీకు ఎక్కడ అంటే మరో చరిత్ర సినిమాలో సరిత మేనమామ పాత్ర, మ్మ్. సాగర సంగమం సినిమాలోనేమో స్టెప్పులు అనే డాన్స్ మాస్టర్ పాత్ర, మ్మ్. స్వయం కృషిలో చిరంజీవి గారి పక్కన చెప్పులు కుట్టే పాత్ర. మ్మ్. ఆయన మిశ్రో గారు, ఎస్కే మిశ్రో, ఓకే. మా స్టేజ్ గురువు గారు. ఓకే. ఆయన కలవటం, ఆయనకి సినిమా పట్ల ఉన్న తృణప్రాయమైన అభిప్రాయం, సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నాడు, మన దగ్గరికి రానివాడు. మ్మ్. అలాంటిది ఓపెనింగ్ నేను చెప్పేసా, మ్మ్. ఇట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్, మ్మ్. నన్ను అందరూ అడుగుతున్నారు, మ్మ్. కానీ నాకు విషయం ఉందో లేదో తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చాను, మ్మ్. ఏమన్నా నాకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా, 6 months దానికన్నా పేమెంట్ చేస్తాను. మ్మ్. అదే టైం నేను ఏజ్డ్ క్యారెక్టర్ కోసం ఎత్తుకుంటున్నాడు ఆయన. మ్మ్. అట్లా ఇమీడియట్గా నాకు ఆపర్చునిటీ రావటం, మ్మ్. ఒక 2 months ప్రాక్టీస్ తర్వాత స్టేజ్ ఎక్కించడం, స్టేజ్ మీద బాగా చేయగలగటం, మ్మ్. మొత్తానికి నేను యాక్టర్ అనే విషయం నాకు తెలిసింది, ఆర్టిస్ట్ అయిపోయారు. అయిపోయా. మీరు ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయో లేకపోతే మిడిల్ క్లాస్. ఏదో ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అమ్మా నాన్న ఏం చేస్తారు చిన్నప్పుడు? మా ఫాదరు బిజినెస్ చేసేవాడు, జనరల్ స్టోర్స్ బిజినెస్ ఉండేది మాకు అచ్చా. నేను పుట్టినప్పుడు. ఓకే. మదర్ ఏమి పెద్ద మ్మ్. ఏమి ఇది స్టడీస్ కాదు, మ్మ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ అంతకన్నా కాదు, మ్మ్. బిజినెస్ ఫ్యామిలీనే. మ్మ్. నేను ఇంటర్మీడియట్ చదివేప్పుడు ఫాదర్ పోయారు. మ్మ్. ఇక బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఉన్నారు, నాకు అన్నలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, మ్మ్. అక్క ఉంది, చెల్లి ఉంది, మధ్యలో వాడు నేను. ఓకే. అట్లా కుటుంబపరమైన వ్యక్తిని. ఓకే. నేను ఎదుగు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత మా అమ్మని, తమ్ముడిని, చెల్లిని నేనే రెస్పాన్సిబిలిటీస్. తీసుకున్నాను. అంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఏర్పడినాయి, వాళ్ళకి పిల్లలు వచ్చారు, నేను సంపాదిస్తున్నాను. ఇక అందుకే అలా కుటుంబ మనిషిగా మారాను. ఓకే. అది ఎంతవరకు జరిగిందంటే చెల్లెలు పెళ్ళి, తమ్ముడు పెళ్ళి చేసి
చివరిలో నేను పెళ్లి చేసుకున్నాను. అందరు పెళ్లి చేసి లాస్ట్కి మీరు చేసుకున్నారు. అంత ఓకే. బాధ్యత పోసాను, మొత్తం అంత రెస్పాన్సిబిలిటీ. అంత రెస్పాన్స్ తీసుకున్నా. ఓకే. సో అంటే వాళ్ళు ఏం అనలేదా సార్ ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు కానివ్వండి? అప్పుడు ఇండస్ట్రీకి మా మదరే కొంచెం భయపడింది, ఎందుకు బాబు ఉద్యోగం మానేసి వెళ్తానంటున్నావు ఎందుకు బాబు అని చెప్పి ఇబ్బంది పడింది. నా మీద నమ్మకం ఆవిడకి ఉంది, సాధిస్తాడు వీడు అనేది నమ్మకం ఉంది. ఓకే. అప్పుడు వరకు చేసినవన్నీ కూడా నా ఇండివిజువల్గానే సంపాదించుకున్న ఉద్యోగాలు కానివ్వండి, ఏదైనా సరే ఇండిపెండెంట్గా కుటుంబపరమైన సపోర్ట్ ఏమి ఉండేది కాదు. ఉండేది కాదంటే వాళ్ళకేం తెలుసు, జాబ్ రావడం, నేను అప్లై చేయటం, నాకు ఇంటర్వ్యూ రావటం, నేను అటెండ్ అవ్వటం, పలానా చోట పోస్టింగ్ పోవంటే వచ్చి చేయటం, అట్లా అన్నీ కూడా ఇండిపెండెంట్గా నేను సక్సెస్ అవ్వటం వలన ఇది చేయగలుగుతాడనే నమ్మకం వచ్చింది. మా కుటుంబంలో ఎవరో నాటకాలు చేసిన లేరు, రంగస్థలం ఎక్కాము, అన్నీ ఆవిడ గర్వకారణాలు, నమ్మకం ఉంది. సరే నీ ఇష్టం అయినా నీకు చెప్పేదే ఉందంది, ధైర్యంగా ముందుకు వెళ్ళా. మీతోనే అన్ని స్టార్ట్ అయినాయి అంతే, అన్ని నాతో స్టార్ట్ అయ్యాయి. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉండేది సార్? నేను పెళ్లి చూసిన టైంకి సినిమాలు వదిలేసారా? బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను. పెళ్లి చూసిన టైంకి ఇప్పుడు కూడా మీ ఆయన సినిమాల కోసం తిరుగుతాడంట అనే మాట అనిపించకూడదనే నా ఉద్దేశం. అయితే అవ్వాలి, లేకపోతే వదిలేయాలి. ఆ నిర్ణయంతో ఉన్నా. వాళ్ళకి రెస్పెక్ట్గా ఉండాలి తప్ప మనం మనకు చెప్పడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంచుకోకూడదు మన అమ్మాయి, మన వైఫ్ని అనేది నా ఫీలింగే. ఓకే. సో పెళ్లికి పెళ్లి ముందే నేను వదిలేసారు. పెళ్లి ముందే ఇండస్ట్రీ వదిలేసా. 3 years ఉన్నా మెడ్రాస్లో. 93, 94 లోపు దాకా ఉన్నాను. ఆ తర్వాత సిస్టర్ మ్యారేజ్ చేయటం, చెల్లి సపోర్ట్గా ఉందాం, హైదరాబాద్ రావటం, ఇక్కడ అబ్బాయి అయినా. సో అట్లా హైదరాబాద్ సెటిల్ అయిపోయా. సెటిల్ అయిపోయి ఇండస్ట్రీ వదిలిపెట్టేసి రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోయి బిజినెస్ చేస్తూ ఉన్న టైంలో తమ్ముడు పెళ్లి చేయటం, ఆ తర్వాత నా పెళ్లి చేసుకోవడం జరిగింది. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి వచ్చారు ఇండస్ట్రీకి? పెళ్ళి అంటే నేను వదిలిపెట్టింది యాక్చువల్గా 92లో వదిలిపెడితే మళ్ళీ 2017లో 16లో 92 అంటే 2002 10 years అయింది. 2012కి 20 years అయింది. 13, 14, 15, 16 24 years తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చా. అప్పుడు లాస్ట్ వదిలిపెట్టిన సినిమా చిరంజీవి గారిదే ముగ్గురు మనగాళ్ళు, అంజనా ప్రొడక్షన్స్. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది గట్టిగా, స్ట్రాంగ్గా, ఖైదీ నెంబర్ 150. మీకు రాసి పెట్టుందేమో ఎంతో మరి అది ఎక్కడి సంబంధం, మరి ఎప్పటి జన్మ, ఎన్ని జన్మ సంబంధం కానీ అట్లా రాసి పెట్టుంది. అట్లా మళ్ళీ ఆయన సినిమాతోటి, ఆయన ఆశీర్వచనాలతోటి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఈ గ్యాప్లో ఫ్యామిలీని మొత్తం సెటిల్ చేసి బాగా సంపాదించుకొని ఇంకెవరికి ఆన్సర్ చెప్పక్కర్లేదు అనే టైంలో మళ్ళీ ఇంకోటి ఎవరికి అడగకుండానే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. కిడ్స్ ఉన్నారా సార్ మీకు? 2 పాపలు. 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. పెద్ద పాప యూకేలో ఉంది, లండన్లో. ఓకే. చిన్న పాప నాతోనే ఉంది. వైఫ్ మా దురదృష్టం 2017లో చనిపోయింది. రంగస్థలానికి 5 days ముందు. రంగస్థలం సినిమాకి 5వ తారీఖుని అటెండ్ అవ్వాలి షూటింగ్కి, 1వ తారీఖు ఆమె చనిపోయింది. అయ్యో, అంటే ఎలా సార్? హెల్త్ ఇష్యూనే, షుగర్ అండ్ బీపీ, బాగా సమ్మర్ అది. ఓకే. April 1st. కానీ ఆ సినిమా చేశారా సార్ మీరు? ఎవరు చెప్పకుండా వెళ్ళా. ఇంట్లో ఎవరికి చెప్పకుండా? ఇంట్లో కాదు, బయట ఇండస్ట్రీకి తెలియకుండా. ఇండస్ట్రీలో తెలియదు తెలిస్తే ఏముంది, ఆయన కష్టంలో ఉన్నాడు, ఆయన ఏం చేస్తారంటారు కదా. అవునవును. వచ్చిన ఆపర్చునిటీ చాలా గొప్ప ఆపర్చునిటీ. సమంత ఫాదరు పిలిచి ఇచ్చాడు సుకుమార్ గారు. చిన్న వేషం ఉన్నాను, పక్క ఫ్రేమ్లో ఉంటే సార్ అంటేనేమో చిరంజీవి గారేమో బతికిచ్చే పాత్ర ఇచ్చేసాడు ఆయన. 2వ వేషం అసలు నేను అడగకుండానే అడవాడు పట్టుకుంటారా అని చెప్పి నన్ను పిలిపించుకుని మాట్లాడి అంత గొప్ప వేషం ఆఫర్ చేసింది సుకుమార్ గారు. పెద్ద దేవుడు పెద్ద పరీక్ష పెట్టాడు అక్కడ నాకు. అయితే ఇంట్లో అందరు పెద్దవాళ్ళంతా వద్దన్నా అందరితో విభేదించి జస్ట్ నా పిల్లలతో పర్మిషన్ తీసుకుని, మీరు వెళ్ళమంటే వెళ్తానమ్మా, లేకపోతే నేను మానేస్తాను, మీరు డెసిషన్ మేకర్స్, రేపు నేను అందరు చెప్తున్నట్టుగా పొలిమేర అని చెప్తా ఉన్నారు. చెప్పాలి కొంచెం. మా మేనత్త ఆవిడ గట్టిగా వాదించింది, పొలిమేర దాటొద్దు అంటారు, నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ 11 days వరకు వెళ్ళకూడదు అంటారు కదా, పొలిమేర దాటొద్దు అంటారు, నువ్వు ఇన్ని ఊళ్ళు దాటిపోతానంటావు, పిచ్చి కింద ఏంటో నీకు, బుద్ధి లేదా నీకు, ఆడపిల్లలు చిన్నపిల్లలు పెట్టిపోతానంటావు అంటే నేను చెప్పే, అత్తయ్య నువ్వు అవకాశం చాలా గొప్పదే, పోయిందని తీసుకురాలే వెనక్కి, వచ్చిన అదృష్టాన్ని దాన్ని వదులుకోలేను నేను, పిచ్చి కాదు, ఇది గొప్ప ఆపర్చునిటీ, తెలియదు, రామ్ చరణ్ సమంత కాంబినేషన్ తెలియదు, మైత్రి మూవీస్ తెలియదు, సుకుమార్ ఎవడో తెలియదు, ఏం తెలియదు మీకు, మీరు చెప్పే పొలిమేర కథ కూడా మీకు తెలియదు. పొలిమేర దాటితే పోతాడంటారు కదా, మీరు ఇప్పుడు విన్నారా? పోయిన సంగతి విన్నారా? పోతాడంటారు అనే మాట విన్నారు, పోయినోడి గురించి విన్నారా? ఎందుకు పోవద్దంటో తెలుసా మీకు? ఎందుకు పోతాడో తెలుసా మీకు? పెద్ద ర్యాష్ మిమ్మల్ని అట్లా మా అత్తయ్య తోటి అంత సీరియస్ వాదన చేశా. ఎందుకంటే
పెళ్ళాం పోయిన బాధలోనో తల్లిపోయిన బాధలోనో తండ్రిపోయిన బాధలో డెస్పరేట్ అయిపోయి ఆడు ఏ సూసైడ్ చేసుకుంటాడు అని చెప్పని ఆ మాట అనకుండా దానికి ఒక ఇది పెట్టి ఒరే ఆడు పులిమల దాడతాడేమో అంటే ఒంటరిగా ఉంచొద్దు, ఆడు బయటకు పోతాడు, డెస్పరేట్గా ఏమైనా చేస్తాడు అనే దాన్ని దాచిపెట్టి మాటను దాచిపెట్టి పొలిమేర అనేది ముందు పెట్టారు. నేను వెళ్ళేది సావటా కాదతాయి బతకటాకి, ఈ విషయం తెలిస్తే నాకు అవకాశం మిస్ అవుతుంది. కాబట్టి ఎవరు చెప్పలే, నేను చెప్పను కూడా, సినిమా కమిటీ ఏదో చెప్పను, నన్ను అడిగించొద్దు. ఒకవేళ మీరు చెప్పినట్టే నా సావి రాసి పెట్టుంటే నా పిల్లలు ధైర్యం ఉంటే కాపాడండి, అది వదిలేసాడు గారికి అంతే. అసలు మీరు కాదమ్మా నా డెసిషన్ చెప్పాల్సింది ప్రయాణం గురించి. వాళ్ళు అంతమంది వద్దన్న మా నాన్న మూర్ఖంగా గెలిచి వచ్చాడని అంటే వాళ్ళ నా మీద ద్వేషం జీవితకాలం ఉంటుంది. లేదు మా నిర్ణయం మీద మేము పంపించాము, ఈ ఫేట్ మా కర్మ, మేము వెళ్ళమని మా నాన్నే అంటే వాళ్ళు ఫేస్ చేసే ధైర్యం వేరే ఉంటుంది. సో వాళ్ళు చెప్పాలని ఈ డైరెక్షన్ వచ్చి కూతుర్ని ఈ డైరెక్షన్ కూతుర్ని ఇద్దరు రమ్మన్నా, తల్లి రెండమ్మా చెప్పండి, మీ ఇద్దరు ఎవరు వద్దన్నా మానేస్తా, ఎందుకు వద్దన్నా అని ప్రశ్న ఇప్పుడు ఏం లేదా, దాని డిస్కషన్ రాదు. ఇంకా మీరు వెళ్ళమంటే వెళ్తా, కానీ ధైర్యంగా ఉండండి. దేవుడు ఇంతకు మించి అన్యాయం మనం చేయడు, చేసేసాడు, ఇంతమించి జరగడు. ఇంట్లో అప్పుడు ఆగిన పుస్తకం చదివి ఉన్నా, అబ్దుల్ కలాం గారిది ఫైర్ ఆఫ్ వింగ్స్. దాంట్లో చోట చెప్తాడు ఆయన, భగవంతుడు మీకు ఒక గొప్ప సక్సెస్ ఇచ్చే ముందు ఆ సక్సెస్ని మీరు బేర్ చేస్తారా లేదా అని మీ కెపాసిటీని టెస్ట్ కోసం ఒక అద్భుతమైన కష్టాలు పెడతాడు ఆయన. ఆ కష్టాన్ని మీరు బేర్ చేయగలిగితే దెన్ హీ విల్ ప్రొవైడ్ ఆల్ ద గ్రేట్ సక్సెస్. ఎంత గొప్పది కావాలో అంత గొప్పది ఇస్తాడు ఆయన. అనేది ఉంది, అది చదవండి. కష్టం ఇచ్చాడు, పరీక్ష పెట్టాడు, నేను ఎగుతాను, తిరిగి వస్తాను, నన్ను బతికించిందే మిమ్మల్ని బాగా చూసుకోమని. ఈ ఆపర్చునిటీస్ ఇలా వచ్చిందే ఒక అదృష్టం, నాకు గమ్యం డెస్టినీ సినిమా అని ఇంత ఇదిగా వాదన చేసి పిల్లలకి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి నేను నేర్చుకుంటూ బయలుదేరా. 4th నైట్ 5th మార్నింగ్ రాజమండ్రి వెళ్ళి లోపల ఊళ్ళలో షూటింగ్ చేసి ఒక 5 days ఆ బాధ దిగమింగి మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మాయి బతికానుకున్నా. వచ్చేదాకా నాకు భయమే, పైగా గోదావరి రోడ్డు షూటింగ్ అది, ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి కాపాడు చేస్తున్నారు. ఏ పడవెక్కిస్తారో ఎక్కడ నాకు ఎత్తొచ్చు అనుకోండి స్విమ్మింగ్ పూల్స్, బట్ ఏమొచ్చినా ఫేట్ మారితే ఎంత కెపాసిటీ ఉన్నా వెనక్కి వెళ్ళిపోతాం. సో ఆ భయంతో ఉన్నా. పైగా ఇంకా భయం పెరగడానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ గారు అప్పుడు మాల్లో ఉన్నాడు, ఆయన అయ్యప్ప మాల్లో. నేను పెళ్ళడానికి కర్మకాండ చేసి మైల్లో ఉన్నా. ఇది చాలా సినిమా చేయొచ్చు సార్, మాల తీస్తాడు ఆయన, ఆ షార్ట్కి మాల తీస్తారు, మళ్ళీ అయ్యప్ప మాలలో ఉన్నాడు ఆయన. అది వృత్తి కదా, మాల వేసుకున్నాడు వ్యాపారం చేయొద్దు అంటేగా, వాళ్ళు పనులు చూస్తారు కదా, బ్యాంక్ వెళ్తాడు. అంటే మాల వేసుకున్న షూట్ చేసిన తర్వాత మళ్ళీ మాల తీసేసి యథావిధిగా మళ్ళీ ఆయన సాయంత్రం పూజ చేయటం, స్నానాలు చేయటం, పూజలు చేయటం ఉంటుంది. ఆ సాంగ్ అది అంటే స్త్రీలు ముట్టవద్దంటే ఆ షూటింగ్స్ ఏం చేయలేదేమో కానీ అక్కడ మా కాంబినేషన్ కావాలేదులే, నాకు తెలిసి చేయలే. ఫస్ట్ కమిట్ అయినప్పుడు ఏప్రిల్ మంత్లో అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆయన, నేను మైల్లో ఉన్నా. అదొక పెద్ద భయం, భయపడ్డారు, చాలా భయపడ్డాం, ఏమవుతుంది అనేది. అట్లా అన్ని కష్టాలు దాటి ఇది ఎందుకు చెప్తానంటే చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి, పెద్దవాళ్ళు మనకి కట్టడి చేయడం కోసం పెట్టిన విషయాలే తప్ప అవి రుజువైన విషయాలు కూడా కావు. మూఢనమ్మకంగా పెట్టుకుని మనం చేయొద్దు అనుకుంటాం తప్ప అంటారు ఆయన. అవసరం అన్నిటినీ నేర్పిస్తుంది, ఇక్కడ తెగిమినిచ్చింది నాకు. తర్వాత తెలిసిందే సార్, అంటే ఆ మూవీ సెట్ వాళ్ళకి ఇలా ఇంత ఎవరికి ఇప్పుడు సంవత్సరం తర్వాత చెప్పే ఆ విషయాన్ని. ఎందుకంటే నాకు భయమే, సక్సెస్ అవుతుందా లేదా, ఫ్లాప్ అయితే ఈ దరిద్రం నేను అండగట్టింది సినిమాకి. అంత కష్టపడి తీశారు సినిమాని, నిజంగా ఒక ఎగ్నాలజ్ చేశాడు ఆయన సుకుమార్ గారు. తప్పించేవాడు పాత్రల కోసం, ఆయన ఆ సీన్స్ పండటం కోసం. ఇంత కష్టపడుతున్నారో నా వల్ల బ్యాడ్ అవుతుందని భయం ఉండేది. బట్ సినిమా సైరా షూటింగ్ ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అంటాను టాకింగ్ చేసరికి మనసు దేవుడా నన్ను క్షమించాలనుకున్నాను. తర్వాత చెప్పారు మొత్తానికి బయటికి, అప్పుడు మీడియాలో ఎవరు అడిగితే మీ జీవితంలో అత్యంత విషాదకరమైనది, అత్యంత హైట్ ఆఫ్ ద హ్యాపీనెస్ అండ్ హైట్ ఆఫ్ ద ట్రాజడీ ఏంటంటే రెండు ఈ రంగస్థలంతో ముడిపడి ఉన్నాయి అని చెప్పా. ఇంత విషాదంతో కూడి అంత గొప్ప సక్సెస్ తీసుకున్నామని చెప్పాను. సార్ మీ పిల్లలకి మరి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మీ వారసత్వం వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? వాళ్ళకి అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మీ ఫ్యామిలీలో మీ కజిన్స్ కానివ్వండి, మీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అవన్నీ నాతోనే పుట్టినాయి.
ఇంక పెరుగుతాయో చూడాలి. ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు వస్తారేమో చూడాలి తప్ప నా పిల్లలకి మాత్రం ఇదేం లేదు. ఇప్పుడు అప్కమింగ్ ఇండస్ట్రీలో చాలా మందికి యాక్ట్ చేయాలని ఉంటుంది సార్, బట్ వాళ్ళకి వేస్ తెలీదు, మనం ట్రై చేయొచ్చా చేయకూడదా అని చెప్పి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏమంటే అన్ని ఆఫీసుకి వెళ్ళటమే. ఇప్పుడు ఆడిషన్స్ తీసుకుంటున్నారు చక్కగా. ఆడిషన్కి వెళ్తే ఒక పాత్ర ఇచ్చి చేయమంటారు, అది చేస్తే సూటబిలిటీ ఉంటే డైరెక్ట్ చేసుకుంటున్నారు. మార్గం తేలిగ్గానే ఉంది. అయితే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏ ఆఫీస్ షూటింగ్ జరుగుతుంది, ఏ సినిమా త్వరలో రాబోతుంది, ఎవరు డైరెక్టర్, ఆఫీస్ ఎక్కడ, ఇవి తెలుసుకుని ప్రయత్నం చేయాలి. డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ట్రై చేయటం. మన చోట ఆఫీస్ ఉందంట, ఆడిషన్ తీసుకున్నారంట అనే విషయాలు తెలిస్తే వాడు వెళ్తాడు. వీడు అదృష్టం బాగుండి కరెక్ట్గా వెళ్ళి ఉన్నాడు ఇతను అనుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు. ట్రై చేయాలంట. ఇప్పుడు మన ఎవరో సంపూర్ణేష్ బాబు గారు అట్లా ఫొటోస్ పెట్టి తిరుగుతా ఉంటే చూసి సాయి రాజేష్ గారు మన పాత్ర కింద బాగుంటాడని చెప్పి ఆయన్ని హీరో చేసి పారేశాడు. అవును అవును. అట్లాగే ఈయన కూడా ప్రయత్నం చేశాడంట. మన పుష్పలో పక్కన ఉంటాడు కేశవరావు, ఆయన చూడగానే సుకుమార్ గారు అట్లా టీంకి నచ్చింది, సరిపోదని ఆయన పెట్టారు. అట్లా వాళ్ళ మార్గం తేలిగ్గానే ఉంది. ఆ మార్గం తెలుసుకుని వెళ్ళటం అనేది పద్ధతి. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇబ్బంది లేదు. సార్ మీరు రైటర్, ఆర్టికల్స్ కూడా రాస్తారు కాబట్టి ప్రజెంట్ సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా సార్, అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్ ఏం నేర్చుకోవాలి, ఏం మానుకోవాలి? జరిగే సంఘటనలు కూడా బాధాకరం, బాధ్యత రాహిత్యంతో ఉన్నాయి. బాధాకరమైనయే, ఎవరికి బాధ్యత లేదు, అందరూ నీతిమంతులు. ఎదుటోడి విషయాన్ని చెప్పడానికి ప్రతిఒడు జడ్జిమెంట్ ఇస్తాడు, న్యాయమూర్తి అవుతాడు. బట్ వాళ్ళ జీవితంలో వాడు అంతవరకే న్యాయంగా ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఆ బాధ్యత ఉండాలి. ఎదుటి మనిషి విషయంలో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తాడు, ఇటు చేస్తే బాగున్నాడు, చేస్తే బాగుండని. ఆ మనిషి అలా చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ ఫోర్స్డ్ సిచ్యుయేషన్స్ ఏంటి అనేది తెలియకుండా మన జడ్జిమెంట్ ఇవ్వడం కూడా తప్పు కదా. ప్రతి వ్యక్తి కూడా బాధ్యత ఉండాలని కోరుకుంటా. నేను బాధ్యత గల వ్యక్తిని కాబట్టి. సినిమాలో అవకాశం వస్తున్న టైంలో మా బ్రదర్కి ఆరోగ్యం పాడైందని మా అన్నయ్యకి, నా పైన ఆయనకి సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టేసి వచ్చా. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళా. మరి ఇక్కడ ఏంటి నన్ను కాపాడింది? నా లైఫే నేను చెప్తాను. నేను చిరంజీవి గారి సినిమా చేశాను, వెంకటేష్ గారితో కొండపల్లిలో చేశా, నాగార్జున గారితో వరుస 3 సినిమాలు చేశా, బాలకృష్ణ గారు ధర్మక్షేత్రం చేశా 92 ఆ టైంలో. వెళ్తే ఆ సినిమాలు వేషం ఇస్తున్నారు. అప్పుడు కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్ర గారు పరిచయం అయ్యారు. యు సత్యనారాయణ గారు వారసుడు చేశాను. ఆ టైంలో అన్నయ్యకి అనారోగ్యం అవటం, నేనేమో నాకు సరిపడా సంపాదిస్తున్నా కానీ అందరూ సరిపడా సంపాదించలేని పరిస్థితులు రావటం, కొంతకాలం దీన్ని పక్కన పెడదామని వచ్చి వెనక్కి వచ్చి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసి డబ్బు సంపాదించాను అందరూ పోషించడం కోసం. ఇది నా ధర్మం, నా కుటుంబం, నా ఆశ అనుకుంటే నేను అక్కడ ఏడుస్తుండేవాడిని ఎవడట పోయినా. కాబట్టి అందరం మౌనం. మరి దేవుడు నన్ను ఎక్కడ వదిలిపెట్టాడు? 92 ఎక్కడ, 2017 ఎక్కడండి? డెస్టినీ. ఒరే నువ్వు కుటుంబం కోసం ఏడ్చావు, బాగుంది, ఇప్పుడు నీ కోసం నువ్వు బతుకొని చిరంజీవి గారు అనే ఒక దేవదూతలా పంపించి ఆయనతో నాకు పరిచయ భాగ్యం ఏర్పడటం, ఆ నోరు తీసి అడగటం, ఆయన మనసులో ప్రగాఢంగా ఇతరికి జీవితం ఇవ్వాలని నిశ్చయించుకుని ఆ వేషం ఇవ్వటం, అది చిరంజీవి గారు ఇచ్చిన వేషం. ప్రపంచంలో ఏ హీరోకి, ఏ కొత్త ఆర్టిస్ట్ దక్కదు. అది చాలా గొప్పగా చెప్పొచ్చు నేను. ఏ హీరో ఒప్పుకోడు, ఏ హీరో ఎవరు కూడా, ఏ డైరెక్టర్ ఎవడు. పైగా అంత పెద్ద యూనిట్లో సోలో సీన్ అయితే ఏదో చేయొచ్చు, కానీ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యన చేయటం అంటే బడ్జెట్ 10 లక్షలు ఖర్చు రోజుకి. నేను సరి చేయకపోతే 10 లక్షలు నష్టమే యూనిట్కి. దాన్ని బేర్ చేసేది ఉండాలి కదా. అట్లా మరి చిరంజీవి గారు ఒప్పుకోవడం అనేది నా డెస్టినీ మారిపోయింది. మాట్లాడుతుంటారా సార్ ఆయనతో మీరు? నేను పర్సనల్గా వెళ్ళి డిస్టర్బ్ చేసే ఫోన్ చేసుకోవడము, ఏదన్నా చెప్పాలంటే ఎలా మీరు ఆయనకి? చెప్పాలంటే మెసేజ్ పెట్టడమే తప్ప. నంబర్ ఉంటుందా మీ దగ్గర? అప్పుడు ఉంది, కానీ ఇప్పుడు అసలు ఈ యాక్టర్ అయిన తర్వాత నేను దగ్గరికి వెళ్ళడం తగ్గించారు. సో ఏదన్నా చెప్పాలన్నా కనిపించినప్పుడు చెప్పడం తప్ప. అంటే అప్పుడంటే నేను ఆయన రోజు ఆఫీస్కి వచ్చేవారు కాబట్టి పొలిటికల్గా, నేను రోజు ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి రోజు కలుస్తుండడం, కలిసేవాడిని అక్కడ. అట్లా బాగా దగ్గర అయ్యాను నేను. ఇప్పుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటామో ఇంకోటో
ఆయన చెప్పాను సినిమా గురించి ఆయన చెప్పేంత స్థాయిలో నేను లేను అసలు. అంటే ఏదైనా ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, పర్సనల్గా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, అంటే ఆయన ఎలా ఉన్నావు ఏంటి అని అడగడం అలాంటివి జరుగుతాయి. దొరుకుతుంది మనం సెట్లోకి వచ్చి మాడతాం. ఎందుకు వాడాశంకర్లో ఫేస్ టు ఫేస్ చేసాం, మొన్న మనశంకర్ వరప్రసాద్ చేసాం, అన్ని సినిమాలు చేస్తున్నాగా టచ్లోనే ఉంటారు. టచ్లో ఉంటాము. తెలంగాణ విష్ చేస్తాను, పాదాలు నమస్కారం పెడతాను, ఆయన మహేష్ బాగున్నావు అన్నట్టుగా అవుతారు అంతే. ఆయనకి మాట్లాడాలనిపిస్తారు అంతే, ఆయనకి మాట్లాడాలనిపించాలి. అనిపించాలి. సినిమా గురించి నేను చెప్పే స్థాయి మనకు లేదు అసలు. నేను దూరంగా ఉంటాను. అప్పుడే రాజకీయాలు కాబట్టి నా ఆలోచన వస్తే అన్నయ్య ఇది బాగుంటుంది చూడండి అని చెప్పేవాడిని. ఓకే, చిరంజీవి గారు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆయన గురించి ఏదన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారి గురించి హార్డ్ వర్క్ అండి. చాలా గొప్ప హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడో సాధించగలడు అందరికి ఆయనే రుజువు. ఏ ఆధారం లేకుండా శ్రమపడి ఈ లిమిటెడ్ బడ్జెట్ తోటి మెడ్రాస్లో ఉండి ఒక పక్క డ్యాన్స్లు, ఒక పక్క ఫైట్స్లు, ఒక పక్క వేషాలు వచ్చిందానని ఒప్పుకొని ప్రతి దాంట్లోనూ బెటర్మెంట్ నేను గమనించాలి, నేను సాధించాలి అనే పట్టుదలతో చేయటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సింది. ప్లస్ ఇవాళ కూడా ఆయన పడే శ్రమ. మరి ఆ బాడీని అలా తయారు చేశారంటే ఎంత శ్రమపడి ఉంటారు, అంత డెడికేషన్ ఉండాలి, అంత పట్టుదల ఉండాలి అసలు. అవన్నీ కూడా అందరం ఇన్స్పైర్ అయ్యే విషయాలు ఆయన దగ్గర. ఓకే, ఫైనల్గా ఇన్ని మంచి మూవీస్ చేశారు, ఇన్ని హిట్లు కొట్టారు, అండ్ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ షో నుంచి చెప్పొచ్చు. చెప్పేది ఉంది కానీ ధన్యవాదాలు తప్ప వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. అభిమానిస్తున్నందుకు కృతజ్ఞతలు. బయటకు వచ్చినంతా కూడా ఇంకా బాగుండండి అనిపిస్తుంది మాకు, ఇంకా మంచి వేషాలు చేయండి, పెద్ద వేషాలు చేయండి అనే దీవెనలో రాబోయే భవిష్యత్తు నాకు. వాళ్ళ అభిమానం పొందగలగటం చాలా అదృష్టం. ఈ సందర్భంగా నన్ను ఒక నటుడిగా నిలబెట్టి వాళ్ళ మీతో మాట్లాడే అదృష్టాన్ని నాకు ప్రసాదించిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మీడియా ముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే వచ్చారు, బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా. అండ్ మీరు ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలి, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి, మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ నందు. మీకు మీ విషెస్ నాకు దీవెనని భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.